అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం సూపర్ సిక్స్, సూపర్ హిట్ అంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా చేయట్లేదు. ప్రజలని అశ్రద్ధ చేస్తున్నారు. ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారని మాట్లాడుతున్నారు. అసలు గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరుగుతుంది? ఈ పథకాల ప్రభావం అవ్వచ్చు, లేకపోతే ప్రస్తుతం యూరియాకి సంబంధించో, మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ విషయాల మీద మనతో మాట్లాడటానికి పొలిటికల్ స్ట్రాటజిస్ట్, సెఫాలజిస్ట్ ఇంద్రనీల్ గారు ఉన్నారు మనతో. సార్‌తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఎవరైతే ప్రభుత్వం సూపర్ సిక్స్, సూపర్ హిట్ అని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఒక్కొక్కటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది. దానికి సంబంధించి 5 వర్క్‌లో ఉండగా మిగతాయి కూడా ఆపేశారు కావాలని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. గ్రౌండ్ లెవెల్‌కి సంబంధించి అసలు ఏం జరుగుతుందంటే ఒక స్ట్రాటజిస్ట్‌గా మీరు ఏం చెప్తారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారంలో రావటానికి హామీలిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు అనేది ప్రజలకి చాలా క్లియర్‌గా అయితే అర్థమైపోయింది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం అవ్వలేదు. ఫస్ట్ కర్ణాటక, తర్వాత తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఒకళ్ళని చూసి ఒకరు ముందు హామీలిస్తే ప్రజలు ఓట్లేస్తారు అనేది ఒక ప్రూఫ్‌లాగా 2 చోట్ల చూసిన తర్వాత సేమ్ ఫాలో అయిపోయారు. మీరు అక్కడ కూడా సూపర్ సిక్స్, సూపర్ సిక్స్ అనే విధంగానే వాళ్ళు అధికారంలోకొచ్చారు. హ్మ్. కానీ అధికారంలోకొచ్చిన తర్వాత సూపర్ సిక్స్‌తో పాటు ఎన్నో హామీలిచ్చారు. ఆ హామీల జోలికి వెళ్ళట్లేదు. ఇప్పుడు చూడండి, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు. ఆ ఉచిత ప్రయాణం అయ్యేది చాలా తక్కువ ఖర్చు. కానీ ఎలక్షన్‌లకు ముందేందంటే మీరు గుళ్ళకెళ్ళాలన్నా ఎళ్ళిపోవచ్చు ఇలాంటి ప్రచారం చేశారు. ఇప్పుడు తెలంగాణతో కంపేర్ చేశామనుకోండి. హ్మ్. తెలంగాణలో ఉండే పుణ్యక్షేత్రాలు చాలా అంటే లిమిటెడ్‌గా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో పుణ్యక్షేత్రాల నంబర్ చాలా ఎక్కువుంటది. దాంతో పాటేంటి తీర ప్రాంతం ఎక్కువుంటాన బీచ్‌లు వీటన్నిటికి గూడా పర్యాటకంలాగా వెళ్ళటానికి గూడా ఆంధ్రప్రదేశ్‌లో చాలా అవకాశం ఎక్కువుంది. సో, కొంతమంది ఓటర్లు దీనికి గూడా ఆశపడి ఉంటారు. కానీ ఇప్పుడేంటి జిల్లా పరిమితి వరకే దీన్ని లిమిటైజ్ చేయటము. ఇప్పుడు గుంటూరులో బయలుదేరి విజయవాడకు గూడా వెళ్ళలేరు గదా! ఇప్పుడు. హ్మ్. అలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మోర్ ఓవర్ ఏంటి 2 గంటలకు గాని ఒక బస్సు రావట్లేదు అనే వ్యతిరేకత. ఇప్పుడు సిటీలు అంటే ఇప్పుడు మీకు గుంటూరు లాంటి, విజయవాడ లాంటి, తెనాలి లాంటి ప్రాంతాల్లో ఏందంటే కొంచెం అర్బన్ కల్చర్ అలవాటు పడ్డ ప్రయాణికులు ఆటో ఎక్కి ఎళ్ళిపోతారు. బస్సు కోసం వెయిట్ చేయరు. కానీ గ్రామీణ ప్రాంతాలకెళ్తారు చూడండి 7 సీటర్ ఆటోల్లో మాత్రమే ఎళ్ళేవాళ్ళు. వాళ్ళకేమైపోయింది ఉచిత బస్సు అవైలబిలిటీ వచ్చిన తర్వాత ఉచిత బస్సు ఎక్కుతుంటే వాళ్ళ ఉపాధి పోయినట్లు అయిపోతుంది. సో, గ్రౌండ్‌లో ఏంటంటే కొన్ని చోట్ల పాజిటివ్ ఉండిద్ది. అంటే మహిళా ఓటర్‌లో కొంత అంటే వాళ్ళకి కొంత వెసులుబాటు ఉంది కాబట్టి వాళ్ళ నుంచి పాజిటివ్ ఉంటది. ఈ ప్రతి పథకము ఎక్కడ ఏ సంస్కరణ చేసినా అది ఏ ప్రభుత్వం అయినా కూడా నేను ఇప్పుడేమి టీడీపీ ఇలా చేసింది టీడీపీకి వ్యతిరేకత అని చెప్పను. ఏ ప్రభుత్వం అయినా కొత్తగా ఏదైనా సంస్కరణ గాని, ఒక పథకం గాని తీసుకొచ్చిందంటే కొంతమందికి లబ్ధి జరుగుతది. కొంతమందికి దానివల్ల ఇబ్బంది కూడా కలుగుతది. ఓకే. సో, దాన్ని మించి ఏమవుతుందంటే ఇప్పుడు ప్రైవేట్ ఇది మన మెడికల్ కాలేజీల విషయానికెళ్దాం. మెడికల్ కాలేజీ విషయంలో 17లో 5 కంప్లీట్ అయినాయి. మిగిలినటిని పీపీపీ మోడలు ప్రైవేటీకరణ అంటే వ్యతిరేకిస్తున్నారు కదా! ఇప్పుడు వ్యతిరేకిస్తున్న దాన్ని సత్యకుమార్ గారు మంత్రి గారు ఏం చెప్తున్నారు? "ఖబర్దార్ నువ్వు ఎలా మళ్ళీ వచ్చి ఎలా లాక్కుంటావు? ఇది గవర్నమెంటు. ఎలా నువ్వు ఆ మాట చెబుతావు? బెదిరిస్తున్నావా?" అంటున్నారు. హ్మ్. మీరు గతంలోకెళ్ళి చూసుకుంటే ఐఎంజీ భారత్ అనే ఒక సంస్థకి 2004కు ముందు 2003లో గూడా ఈ విధంగానే హైదరాబాద్‌లో అతి తక్కువ ధరలకి 800 ఎకరాలను కేటాయించారు. హ్మ్. ఏ రికార్డ్స్ లేని ఒక సంస్థకి. ఓకే. తరువాత 2004లో ప్రభుత్వంలోకొచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దీని మీద సిట్ అరేంజ్ చేసి తర్వాత సుప్రీం కోర్ట్‌లో కేసేస్తే సుప్రీం కోర్ట్ విచారణ చేసి ఆ కేటాయింపుల్ని రద్దు చేసి ఆ భూమిని మరలా ప్రభుత్వానికి అప్పజెప్పింది. హ్మ్. సో, ఎలా రద్దు చేస్తారు? ఎలా క్యాన్సిల్ చేస్తారు? మేము ప్రభుత్వంలో ఉన్నామంటే కుదరదు సార్. ఒకవేళ దీన్ని సొంత మనుషుల కోసం, లబ్ధి కోసం ప్రభుత్వానికి రెవెన్యూ లోటు అవుతున్నా కూడా లోపాయికారికంగా సొంత మనుషులకు మేము అప్పజెప్పేస్తాము అంటే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. హ్మ్. చూస్తూ ఊరుకోవటానికి అలా ఏం లేదు. మళ్ళీ ఎలక్షన్‌లొత్తే తమ బలం అనేది ఓటుతో చూపిస్తారు. మీకు 2002 అండ్ 2003 టైమ్‌లో గుర్తుపెట్టుకోండి. హ్మ్. 9లో మళ్ళీ చంద్రబాబు గారు గెలిచారు. 1999-2004 ఆ 5 ఇయర్స్ పీరియడ్‌లో దగ్గర దగ్గర 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేశారు. నిజాం షుగర్స్ తీసుకోండి, ఆంధ్ర షుగర్స్ తీసుకోండి, లేదు అంటే ఆంధ్ర షుగర్ కాదు. ఆంధ్ర పేపర్ అవ్వచ్చు. మీకు చిత్తూరు, రేణిగుంట, హనుమాన్ జంక్షను, ఆహ్, విశాఖపట్నంలో, అనకాపల్లిలో షుగర్ ఫ్యాక్టరీలన్నీ గూడా ప్రైవేటీకరణ చేశారు. లాసుల్లో ఉన్నాయి. స్పిన్నింగ్ మిల్లులు వరంగల్ అవ్వచ్చు, ఆదిలాబాద్ అవ్వచ్చు, స్పిన్నింగ్ మిల్లులు అలాగే చేశారు. గోదావరి ఫెర్టిలైజర్స్ అలాగే చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తంగా 54
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయటమో, లేదు లాసుల్లో ఉన్నాయని మూసేయటం జరిగింది. సో, దాని ప్రతిఫలం ఏమనుభవించారు? 2004 నుంచి 2014 దాకా అధికారానికి దూరమయ్యారు. హ్మ్. ప్రజలేమి పిచ్చోళ్ళు కాదు. ప్రజలు చూస్తూ ఉంటారు. తమ బలం ఎప్పుడు చూపిస్తారు? మళ్ళీ ఎలక్షన్‌లొచ్చినప్పుడు ఓటు రూపంలో చూపిస్తారు. ఓకే. 2003లో నువ్వు ఏదైతే ప్రైవేటీకరణలు చేయటం, ఇలా ఐఎంజీ భారత్ లాంటి వాటికి అంటే వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకి అతి తక్కువ ధరల్లో భూములు కేటాయించటం ఏదైతే చేశారో దాన్ని ప్రజలు గమనించారు కాబట్టి 10 ఏళ్ళు దూరంగా ఉంచారు. ఆ 2014లో కూడా బైఫర్గేషన్ వలన గుర్తుపెట్టుకోండి. బైఫర్గేషన్ వలన అనుభవం ఉన్న నాయకుడు అవసరం అనుకున్న రోజున రాజధాని లేదు. అనుభవం ఉన్న నాయకుడు అయితే బాగుండు అని కొన్ని సెంటిమెంట్సు, కూటమి ఇయన్నీ బయట నుంచి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయటము, ఎన్నో ఫ్యాక్టర్స్ మీద అది కూడా భారీ గెలిపేం కాదుగా. వీళ్ళకి కూడా ఒక 67 ఏమో ఎమ్మెల్యే సీట్లు సాధించారు. ఆంధ్రాలోనే 60 దాకా వచ్చినాయి. సో, ఎప్పుడైతే ప్రైవేటీకరణను ఎంకరేజ్ చేసి ప్రజల యొక్క ఆస్తులను తన సొంత మనుషులకి కేటాయించడం జరిగిందో అప్పుడు 10 సంవత్సరాల పైన. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటో తెలుసండి? అప్పుడు కంటే విద్యావేత్తలు ఇప్పుడు డబల్ అయ్యారు. ఓకే. సో, ఇయన్నీ అబ్జర్వ్ చేస్తారు కదా! ఇప్పుడు చూడండి లూలు మాల్‌కి విజయవాడలో గాని, విశాఖపట్నంలో గాని భూమి కేటాయింపులు. ఆహ్, టా టీసీఎస్‌కి ఒకవేళ మీరు టీసీఎస్ పెద్ద కంపెనీ ఎంప్లాయబిలిటీ కోసం ఇచ్చాము, 21 ఎకరం ఇచ్చాము, 99 పైసలకే ఇచ్చాము అంటే, 3 రాజధానులు వ్యతిరేకించి అన్నీ అమరావతిలో ఉండాలి అని పోరాడిన వారు, మరి అమరావతిలో ఎందుకు కేటాయించట్లా? అంటే వారు కూడా ఒప్పుకుంటున్నట్టే కదా! 3 రాజధానుల విధానము లేదు. వైజాగ్ అయితేనే ఐటీ గాని, పారిశ్రామిక వీటికి మాత్రం డెవలప్‌మెంట్‌కి ఛాన్స్ ఉండిద్దని. వాళ్ళు కూడా కొత్తగా ఏం తేటలేదు కదా అమరావతికి. వాళ్ళు కూడా ఏం చేయబోతున్నారు? అమరావతిలో ఇదివరకు ఐకానిక్ టవర్స్ అవ్వచ్చు, అసెంబ్లీ అవ్వచ్చు, పర్మనెంట్ భవనాలు కట్టడం, లేదు ఈ సెటప్ చేయాలని చూస్తున్నారే గానీ, కొత్తగా ఫ్యాక్టరీలొస్తాయి, లేదు కొత్తగా కంపెనీలు తీసుకురావడం ఏదొచ్చినా గానీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వైజాగ్. వైజాగే తీసుకెళ్తున్నారు. అంటే యూనివర్సిటీసు ఇలాంటి వాటిని మాత్రమే అమరావతికి తేగలము అనే స్థాయిలో వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. హ్మ్. హ్మ్. సో, భూ కేటాయింపులు అప్పట్లో ఏఎంజీ భారత్‌కి 800 ఎకరాలు ఎలా అయితే కేటాయించారో, ఇప్పుడు లూలు మాల్‌కి కేటాయించారు. ఉర్సా కంపెనీకి కేటాయించారు. టీసీఎస్‌కి కేటాయించారు. అలాగే బాలశౌరి గారికి సంబంధించిన వ్యక్తులకి కేటాయించారు. ఓకే. అతి తక్కువ ధరలకి. ఇప్పుడు కేటాయించడం తప్పంటలేదు సార్. ఇప్పుడు ఒక రూ. 1,00,00,000 ల్యాండ్ వాల్యూ ఉంది. దానికి తగ్గట్టు టెండర్ బిల్సో కేటాయిస్తే వేరు. అంటే తన వర్గం వాళ్ళకో, తనకు సంబంధించిన వాళ్ళకో దానిని పప్పు, బెల్లాలు పంచేసినట్టు రూపాయికి, అర్ధ రూపాయికి లేదు 10,00,000కి ఒక రూ. 1,00,00,000 వాల్యుయేషన్ ఉన్న దానికి 10,00,000కి పంచేయటము. అది హ్యూజ్‌గా కేటాయించటం. ఇవన్నీ ప్రజలు నోటీస్ చేస్తారు. సో, అప్పుడు ఏదైతే విధానం అవలంబిస్తున్నారో ఏంటంటే, ప్రభుత్వ భూముల్ని కారు చౌకగా తన సొంత మనుషులకు కేటాయించటం. లేదు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయటం. ఇప్పుడు చేయట్లేదు చంద్రబాబు గారు. తన నైజం అది. దాన్ని కొనసాగిస్తున్నారంతే. అంతకుముందు కూడా ఇదే కదా ఆయన చేసింది. ఓకే. సో, అప్పుడు చేస్తే ఏమైందో ఇప్పుడు కూడా అదే జరుగుతది. అంటే 2000 ఎందుకంటే 24 దాకా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు. అంటే అప్పుడు ఇలాంటి సంస్కరణలు గాని, లేకపోతే మిగతాయి అంటే ఎందుకు చేయలేకపోయారు అనేది కూడా ప్రజల్లో ఒక ఉంది. అంటే కొన్ని ఆయన ఇప్పుడు మెడికల్ కాలేజీలు బెస్ట్ అండి. దాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే 17లోంచి 5 ఉన్నాయి. కొన్ని ఎక్కడైతే ఉన్నాయో కానీ టీడీపీ కూడా ఏం చెప్తుంది? పునాదులేసి వదిలిపెట్టారు మెడికల్ కాలేజీకి సంబంధించి అని కూడా కొన్ని వీడియోస్ వాళ్ళు కూడా చూస్తున్నారు. ఏం చెప్తారు దీని గురించి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకుంటే ఏదైనా ఒక మెడికల్ కాలేజీని కడితే కాంగ్రెస్ కట్టింది, లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టారు. హ్మ్. వీళ్ళు ఈ 5 ఏళ్లలో ఎందుకు చేయలేదు అని అడిగే బదులు 1983లో, 82లో పార్టీ స్థాపించి 83లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ ఇప్పటిదాకా దగ్గర దగ్గర 4 సార్లు 5 పర్యాయాలు అధికారాన్ని చేజిక్కించుకుంది. హ్మ్. హ్మ్. ఒక్క కాలేజీనన్నా నిర్మించాలి అనే ఆలోచన వారికెందుకు రాలేదు అని వాళ్ళు ముందు వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, నిందేసేయటం చాలా ఈజీ. తర్వాత మళ్ళీ దాన్ని 2 సంవత్సరాల కరోనా టైం. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి సార్. బేసికల్లీ ఏంటి అంటే అధికారంలో రావటం కోసం తమ దగ్గర ఉన్న మీడియాని వాడుకొని విపరీతమైన ఆరోపణలు చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు అనేది ఈ రోజున ప్రజలకు అర్థమైపోతుంది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద దరిదాపు 6 నెలల పాటు విస్తృతమైన ప్రచారాలు క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్‌లో కూడా ఇంటింటికి వెళ్ళి మరి ఇప్పుడు ఫోటో వేశారు, మీది తాకట్టు పెట్టుకుంటారు అనే స్థాయిలో ప్రచారం చేశారు. అవును. మొదటి సంతకం ఏం పెట్టారు? కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంతకం ఏం పెట్టారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అని పెట్టారు. రద్దయిందా? ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తున్నారు కదా! కొనసాగిస్తున్నారు కదా! ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూటమి అంటే అధికారంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ తెచ్చిన యాక్టే.
మోర్ ఓవర్ అది రాష్ట్రపతి సంతకం చేసిన యాక్ట్. దాన్ని ఎవ్వరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒకళ్ళు సైన్ పెట్టేసి ప్రజలను మభ్యపెట్టగలరేమో గానీ ఎవరు ఆపలేరు. కానీ వైసీపీ వాళ్ళు ఏదైతే చేస్తున్న దాన్ని కనీసం డిఫైన్ కూడా చేసుకోలేకపోయింది కదా! ఎవరు కూడా బయటకొచ్చి మాట్లాడలేని పరిస్థితి. ఎలక్షన్ అప్పుడు ఇది ప్రజలకు మంచి జరిగేదని కూడా ఎక్కువ ప్రేక్షక స్థాయిలో తీసుకోలేకపోయారు. 1983లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారు. ప్రభంజనంలాగా వచ్చారు. మీకు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన ప్రభంజనంతో గెలిచారో అలాగే 1983లో ఎన్టీ రామారావు గారు కూడా అలాగే గెలిచారు. ఓకే. గెలిచిన తర్వాత పరిస్థితి ఏంటి? ప్రజలకి మంచి చేసే ప్రొసీజర్‌లో ఇమ్మీడియేట్‌గా సంస్కరణలు తీసుకొస్తే ఓడిస్తారు అనేది అప్పుడు ఒక ఉదాహరణ. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక ఉదాహరణ. అంటే మంచి చేయగానే ఫాస్ట్‌గా చేయొద్దు, స్లోగా చేయాలి అనేది మన ప్రజల కోరిక అయి ఉండొచ్చు. అప్పుడు రూ. 2 కిలో బియ్యం రూ. 2 అవ్వచ్చు, మద్యపాన నిషేధం అవ్వచ్చు, ఎంప్లాయీస్ విషయంలో తీసుకొచ్చిన సంస్కరణలు గానీ, చివరికి తిరుమలలో తలనీలాలు తీసే వ్యక్తి కూడా మనం సంతోషంగా రూ. 10 ఎత్తే తీసుకోని గవర్నమెంట్ అప్పుడు రామారావు గారి హయాంలో. అంత సంస్కరణలు అంత స్ట్రిక్ట్‌గా ఉంటే ఏమైద్ది? ఆయన గవర్నమెంట్ పడిపోయింది. సేమ్ ఇప్పుడు కూడా అంతే. ఏదో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం కోసం అన్నీ చేశారు. తహసీల్దారు సైతం వెళ్లి టికెట్లు అమ్మారు అని ఆరోపణలు. అవును. తహసీల్దార్ అనేది రెవెన్యూ డివిజన్‌లో ఒక ఎంప్లాయ్. యాక్చువల్‌గా ఎంఆర్ఓలు కూడా థియేటర్ల దగ్గర కనిపించారు. అది వాళ్ళ డ్యూటీ సార్. వాళ్ళు చెయ్యాలి. అది ఎంతమందికి తెలుసు? అంటే అధిక ధరలు అమ్ముతున్నారా లేదా సూపర్వైజ్ చేయాల్సిన పరిస్థితి రెవెన్యూ డిపార్ట్మెంట్‌కి ఉంది. ఓకే. ఇన్ని రోజులు ఏం జరిగిద్ది? ఎక్కువ అమ్ముకోవడానికి ముందే కొంత ఇచ్చేసి వాళ్ళు రాకుండా చూసుకుంటారు. వాళ్ళొచ్చి పని చేయటం ప్రజలకు ఎలా అర్థమైంది? అమ్మో! మా హీరో సినిమా టికెట్ల రేట్లు తగ్గిచ్చేస్తున్నారనే భావన వచ్చింది వాళ్ళకి. అంటే కొన్ని విషయాలైతే డైరెక్ట్‌గా కొంతమంది టీచర్స్‌ని కూడా మద్యం దుకాణాల దగ్గర పెట్టారు. అప్పుడు కొంత వ్యతిరేకత వచ్చింది. అది డెఫినెట్లీ ఇప్పుడు తప్పుని తప్పని మనం ప్రస్తావించాలి. అంటే టీచర్లు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం అది. కాకపోతే సార్ ఇప్పుడు చూడండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాట్లాడాము. నెక్స్ట్ అదాని స్మార్ట్ మీటర్స్ ఏమన్నారు? స్మార్ట్ మీటర్ మీ ఉరితోడు లాంటిది అన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? పవర్‌కి సంబంధించి మాత్రం నిజంగా ప్రస్తుత గవర్నమెంట్ అవ్వచ్చు, ఎవరు చేసినా గానీ వాళ్ళు రేట్లకు సంబంధించి అప్పుడు తప్పని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఒక్క విషయం సార్, ప్రజలు యాక్చువల్‌గా ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరిగిన తర్వాత కూడా కులాలకి, పార్టీలకి ఒక మద్దతుదారుడిగా అయిపోయి సానుభూతిపరుడుగా వాస్తవాలు తెలుసుకోలేని స్థాయికి వెళ్ళిపోతున్నారు సార్. సెల్ఫ్ ఎక్స్‌ప్లోరేషన్ కూడా ఉండట్లేదు. ఉండకపోవటం వలన ఈ పరిణామాలన్నీ. జనరల్‌గా ఏంటి, డిస్కమ్ అంటాం కదా! పవర్ సెక్టార్‌లో డిస్కమ్స్ ఉంటాయి. అక్కడి నుంచి మనకు పవర్ సప్లై అవుతది. ఇదివరకు ఎలా ఉండేది అంటే గతంలో ఈ వేల కోట్లు బాకీలు ఆడైపోతున్నాయి. వాళ్ళేమో ఆ కోల్ అవ్వచ్చు, ట్రాన్స్‌పోర్టేషన్ అవ్వచ్చు, అక్కడ ఎంప్లాయీస్ ఎక్స్‌పెండిచర్స్, సాలరీస్, ఆ మెయింటెనెన్స్ ఇయన్నీ కూడా అప్పులు ఎక్కువైపు కొద్దీ వాళ్ళు రన్ చేయలేకపోతున్నారు. సో, నేషనల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన అమెండ్మెంట్ ఏంటి అంటే డిస్కమ్స్ అనేవి మీరిక పాత క్లియరెన్స్‌లు ఇవ్వకపోతే మీరు పవర్ సప్లై చేయొద్దు అనేది కొత్త రూల్స్. ఓకే. సో, అందులోనే డిస్కమ్స్ ఇచ్చిన గైడ్‌లైన్స్ వైస్ నేషనల్ గవర్నమెంట్ అంటే వాళ్ళ గైడ్‌లైన్స్‌లో డిస్కమ్స్ ఫాలో అయింది ఏంటి? పాత క్లియరెన్స్‌లు క్లియర్ చేయడానికి ట్రూ అప్ ఛార్జ్ అవ్వచ్చు, ఎఫ్‌పిపి ఛార్జెస్ అవ్వచ్చు. మనకేదైతే కరెంట్ బిల్లులు ఏస్తున్నారు కదా! ఆ 3 ఛార్జెస్‌ని కంపల్సరీ అది ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఇది అమెండ్మెంట్. ఇది చెప్పకుండా రాజకీయ లబ్ధి కోసం పాత ఎవరో ఉన్న కరెంట్ బిల్లు మీతో కట్టిస్తున్నారు. సరే, ఎవరో చేసిన అప్పు. అది ఎవరు చేసిన అప్పు సార్? గత ప్రభుత్వం అంటే 14-19 వరకు పెండింగ్ పెట్టిన అప్పే కదా! అంటే మీ ప్రభుత్వ హయాంలో మీరు క్లియర్ చేయని అప్పే కదా! దాన్ని కూడా ఎట్లా మాట్లాడారు? మీ ఇంట్లో ఇదివరకు ఉన్నవాడి అప్పు మీరు కడుతున్నారు అని. అంటే ఓట్ల కోసం రాజకీయం చేశారు గానీ, అంటే నవ్వేడేస్ ఎలా ఉండాలి అంటే ఈ విషయంలో జగన్ గారిని అడ్మైర్ చేయొచ్చు. ఏదర్ నేషనల్ గవర్నమెంట్ ఒక రూల్ తెచ్చింది. దాన్ని ఎట్ ఎనీ కాస్ట్ ప్రజలతో ప్రజలు అలవాటు పడే విధంగా, ప్రజలు అనుసరించే విధంగా పని చేయించగలగాలి. స్టేట్ గవర్నమెంట్ పాలసీ ఏంటి? అసలు స్టేట్ గవర్నమెంట్ పర్పస్ ఏంటి సార్? ప్రాంతీయవాదము, ప్రాంతీయంగా మన రాష్ట్ర ప్రయోజనాలతో పాటు డెఫినెట్లీ నేషనల్ గవర్నమెంట్ తెచ్చిన అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ అవి ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు అలవాటు చేయాలి కదా! అవునండి. సో, ఆ విధంగా ఆయన దుష్ప్రచారం చేయలే. ప్రెజెంట్ కరెంట్ ఛార్జీలు వాళ్ళకంటే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. కేవలం తేడా ఏంటంటే ట్రూ అప్ ఛార్జ్ గురించి తెగ ప్రచారం చేశారు కాబట్టి ఆ ట్రూ అప్ ఛార్జ్ దగ్గర మాత్రం ఎంటీ పెట్టి కొడుతున్నారు బిల్లులు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఓకే. ఇదొక పాలసీ సార్. నేషనల్ గవర్నమెంట్‌లో వచ్చిన న్యూ అమెండ్మెంట్. డిస్కమ్స్ దగ్గర ఉన్న ఇష్యూ. అది రేపు మళ్ళీ వైసీపీ వచ్చినా, బీజేపీ వచ్చినా
టీడీపీయే మళ్ళీ అధికారం సాధించి ఎవరైనా రానివ్వండి దీన్ని చేయటానికి ఏమీ లేదు. దీన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా నిజం చెప్పాలి. నిజాలు చెప్పి నిజాయితీగా రాజకీయం చేయటం నేర్చుకోవాలి. అంటే అలా చేస్తున్న వాళ్ళని ప్రజలు ఎంకరేజ్ చేస్తే ఎవరైనా చేస్తారు. మన దగ్గర అసత్యాలు, ఆరోపణలు చేసినా కూడా మనం ఓట్లేస్తాము అని మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. వాటికి మనం ప్రలోభపడము, నిజాలు మనం సెల్ఫ్‌గా తెలుసుకోగలము, ఆ విచక్షణ మన దగ్గర ఉంది అని ప్రజలు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో, ఇచ్చిన హామీలు అమలు పరుస్తేనే వీళ్ళు మళ్ళీ ఓట్లేస్తారు. లేదు మనం చెబుతున్న నిజమా, అబద్ధమా తెలుసుకునే విచక్షణ వాళ్ళ దగ్గర ఉంది. ఈ ఈ అవేర్‌నెస్ ప్రజలకు రావాలని చెబుతాను నేను. సార్ మరో అంశం సుగాలి ప్రీతికి సంబంధించిన అంశం చూసుకుంటే మొన్న ఆవిడ బయటకొచ్చి మాట్లాడటం కానీ, దీనికి పవన్ కళ్యాణ్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ అంశాన్ని ఎలా చూస్తారు? అంటే పవన్ కళ్యాణ్ గాని, జనసేన గాని మిగతా వాళ్ళు చెప్తుందేందంటే, మేము మీకు అండగా నిలబడి మీ దగ్గరకొచ్చి చేయబట్టే ఇవన్నీ వచ్చాయని వాళ్ళు చెప్తున్నారు. కానీ వైసీపీ చెప్తుందేందంటే, మేము ఇవన్నీ మీకిచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారే ఆమెకి 5 ఎకరాల పొలం అవ్వచ్చు, మిగతా ఏదైతే అన్నీ ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. రీసెంట్‌గా బయటికి రావటం వైసీపీ ఆమె వెనకుందని చెప్పి కూడా మిగతా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా వైసీపీ వెనకుందని భావించొచ్చా? నేను వైసీపీయా, టీడీపీయా అనే దానికంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్జెక్ట్ గురించి లిటిల్ బిట్ డిస్కస్ చేద్దాం. డిస్కస్ ప్రజలకు చేద్దాం. అర్థం యాహ్! అవ్వాలి. అర్థం. అవును. అసలు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు టీడీపీ అధికారంలో ఉంది సార్. అవును. 2017 17లో జరిగింది. 17 అవును. ఆ టైంలో సుగాలి ప్రీతి గారి తల్లి కోరుకున్నది ఏంటి? ఆమెకి న్యాయం జరగాలి. న్యాయం జరగాలి, నిందితులను శిక్షించాలి. అసలు అవును. నిందితులు అనే పదం కంటే కదా సార్, హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పటిదాకా ఎవరికి క్లారిటీ లేదు. ఓకే. అంటే జరిగిందా లేదో కూడా పక్కన పెడదాం. హ్మ్. ఆమె ఆ రోజు అడిగింది స్టేట్ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు, హ్మ్. సిఐడి కాదు సిబిఐ CBI కి విచారణ ఇవ్వాలి. చేపించమని కోరారు. ఓకే. ఆ టైంలో రూలింగ్లో ఉన్న టీడీపీ గవర్నమెంట్ సిబిఐతో విచారణ ఎందుకు చేపించలేకపోయింది? 2018లో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవగానే కాంగ్రెస్తో ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో బీజేపీతో తెగతెంపులు చేసుకొని కాంగ్రెస్లో కలిసిన చంద్రబాబు నాయుడు గారు 2018లో సిబిఐ జనరల్ కన్సెంట్తో ఆంధ్రప్రదేశ్లో వచ్చి విచారణ చేయటాన్ని రద్దు చేశారు. ఎవరి కోసం చేశారు? సుగాలి ప్రీతి ఇష్యూ కాదు అది. అంటే ఇక్కడ 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. హ్మ్. బీజేపీతో కలిసి ఉంటే సిబిఐ ఏం చేయదు. ఓకే. బీజేపీతో కలిసి లేకపోతే సిబిఐ వచ్చింది. హ్మ్. అంటే ఇక్కడ చంద్రబాబు గారు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు? సిబిఐ అనేది బీజేపీ చేతిలో కీలుబొమ్మ. కీలుబొమ్మ. హ్మ్. అదే కదా ఆయన చెప్పాలనుకుంది. హ్మ్. బీజేపీతో తెగతెంపులు చేసుకోగానే సిబిఐ మా రాష్ట్రంలో రావటానికి ఇల్లేదు అంటే మీనింగ్ ఏంటి? వాళ్ళు నిన్నటిదాకా మంచిదే కదా. అంటే బీజేపీ చెప్పినట్టే సిబిఐ వింటది అనేది. సో వీళ్ళ పర్సనల్ ఇష్యూస్, వీళ్ళ మీద ఎంక్వైరీలు జరగకుండా ఉండటానికి సిబిఐని రద్దు చేశారు కాబట్టి సుగాలి ప్రీతి గారి తల్లి అడిగిన న్యాయాన్ని ఆ రోజు వాళ్ళు చేయలేపారు. నేను ఇక్కడ టీడీపీ దురుద్దేశం ఉందని చెప్పట్లా. టీడీపీ పార్టీ బీజేపీకి ఉన్న అలయన్స్ ఇష్యూస్ వేరే ఇష్యూస్ వల్ల సిబిఐని ఆపారు. ఎప్పుడైతే సుగాలి కాంగ్రెస్ ప్రీతి గారు తల్లి ఎప్పుడైతే 2018లో కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో భారీ ఎత్తున గెలవగానే రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ది కాబట్టి వీళ్ళతో తెగతింపులు చేసుకొని కాంగ్రెస్లో అలయన్స్ అయ్యారు వీళ్ళు. మీకు తెలంగాణలో కూడా అప్పుడు కాంగ్రెస్ అలయన్స్లో పోటీ కూడా చేశారు వీళ్ళు. అవును. ఇక్కడ రోడ్ షోలు కూడా చేశారు చంద్రబాబు చేశారు నాయుడు. పాపం. అవును. కాంగ్రెస్ చిత్తు ఓడిపోయింది. ఓడిపోయింది. హ్మ్. ఓకే. హ్మ్. అయితే 2019 ఈ ఎలక్షన్స్ సమయంలో హ్మ్. సుగాలి ప్రీతి గారికి జగన్ గారు ఇచ్చిన హామీ ఏంటి? ఆమె కోరింది సిబిఐ ఎంక్వైరీ. ఈయన ఇచ్చిన హామీ సిబిఐ ఎంక్వైరీ వేస్తానని. హ్మ్. అధికారంలోకి వచ్చారు. వితిన్ 1 ఇయర్లోనే సిబిఐకి ఆ కేసును అప్పచెప్పారు. హ్మ్. సిబిఐ ముందుకు వచ్చి ఏం చెప్పింది? ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో 17లో హ్మ్. అప్పుడు కలెక్ట్ చేయాల్సిన ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా కలెక్ట్ చేయకపోవడం వల్ల ఈ కేసును ముందుకు తీసుకెళ్లలేము అని చెప్పారు. హ్మ్. దీని మీనింగ్ ఏంటి? అక్కడ ఎవరైతే ఉన్నారో అప్పుడు టీడీపీ గవర్నమెంట్‌లోనే ఇవన్నీ కరెక్ట్‌గా వాళ్ళు నేను ఎవిడెన్స్ ఇన్సిడెంట్ జరిగిందా లేదా అని మాట్లాడను. హ్మ్. అక్కడ ఏదన్నా అన్యాయం జరిగిందా లేదా కూడా నేను చెప్పను. హ్మ్. ఈ కేసును ముందుకు తీసుకెళ్లాలంటే కావాల్సిన ఎవిడెన్సెస్ ఆ రోజు కలెక్ట్ చేయాల్సిన వాళ్ళు చేయలేదు. అది అధికారులా? లేకపోతే మిగతా వాళ్ళు ఎవరో పోలీస్ అధికారులా? లేకపోతే డాక్టర్లా? ఎక్స్‌వైజెడ్ ఎవరైనా గాని. ఎవరైనా కానీ. విచారణ సో అధికారులు గాని ఎవరైనా. ఇప్పుడు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఇది. అంటే మేము ముందుకు తీసుకెళ్ళలేము. ఆమె ఏదైతే కోరిందో అది చేశారు. దీని రిజల్ట్ ఎలా వచ్చింది? సో జరిగే ఛాన్స్ ఉంది. అక్కడ ఇన్సిడెంటు జరగకుండా ఉండే ఛాన్స్ ఉంది. సో ఓకే. ఇప్పుడు సిబిఐ చెప్పిన ప్రకారం మనం ఏ డెసిషన్ తీసుకోలేనప్పుడు ఇన్సిడెంట్ జరిగింది అనే గ్రౌండ్స్కి వెళ్ళిపోయి ఆ తర్వాత గవర్నమెంట్ చేయాల్సిన ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఆయన నష్టపరిహారాలు అవ్వచ్చు, మిగతా ఏమైనా అవ్వచ్చు, ఆర్థిక సహాయం ఏదైనా అవ్వచ్చు, భూమి, ఒకరికి జాబు, అది ప్రొసీజర్గా ఏదైతే ఉందో అది కంప్లీట్ చేశారు.
చేసిన తర్వాత కూడా కనీసం ఎప్పుడన్నా నాకు ఇంకా న్యాయం కావాలి అని కోరేటప్పుడు హ్మ్. సుగాలి ప్రీతి గారి తల్లి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇయన్నీ ఇచ్చారు. నాకు ఇంకా నిందితులనైతే నాకు కంపల్సరీ నాకు న్యాయం అంటే నిందితులను పట్టుకున్నప్పుడే న్యాయం అని ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇస్తున్నారా? ఎక్కడ రివీల్ చేయలే. ఇచ్చినయి గాని, తీసుకున్నయి గాని. హ్మ్. ఇప్పుడు జనసేనోళ్ళు ఏమంటున్నారు? కమ్ బ్యాక్. హ్మ్. మేము పోరాడతానే మీకు అయన్నీ ఇచ్చారు అన్నారు. ఆమె హ్మ్. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అని చెప్పారో, నువ్వు తీసుకొని ఇంకా న్యాయం అడుగుతున్నావు అని అసల చాలా హ్యూమిలేటివ్‌గా, చాలా దారుణంగా మాట్లాడటం స్టార్ట్ చేశారు. హ్మ్. ఆమె మాట్లాడకపోవటం వలన 2024 ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్ ఈ ఇన్సిడెంట్ వాడుకోవటం వలన వైసీపీకి కొంచెం ఇబ్బంది జరిగినా, జగన్మోహన్ రెడ్డి గారైతే ఏ రోజు మీరు తప్పు చేశారని మాట్లాడారా? హ్మ్. మాట్లాడలా. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నేను పోరాడబట్టే మీకు అయ్యొచ్చాయి. ఆ గవర్నమెంట్‌లో ప్రభుత్వం మీకు నుంచి న్యాయం న్యాయం జరిగిందన్నారు. జరిగింది. ఇంకో 2 ఇన్సిడెంట్స్‌కెళ్దాం. హ్మ్. మీకు ఉద్దానం ఇన్సిడెంట్‌కెళ్దాం. హ్మ్. 2019కి ముందు నుంచి వాళ్ళ ప్రాబ్లమ్ అంటే నేను ఒక గవర్నమెంట్ మీద అనేదానండి. ఎప్పటినుంచో ఉన్న ప్రాబ్లమ్. కిడ్నీ బాధితులు. బాధ్యతలు. ఆ ఏరియాలో వాటర్ ఇష్యూస్ వాటర్ ఉన్నాయి ఇష్యూ వాళ్ళకి. వల్ల ఉద్దానంలో ఎప్పటినుంచో ఉన్న ఇష్యూ. ఇది ఒక టీడీపీ ఒకళ్ళని బ్లేమ్ చేసేది కాదు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం వెళ్లారు. వాస్తవం అందరికీ తెలిసింది పవన్ కళ్యాణ్ ఉద్దానం వెళ్ళినప్పుడే. అవును. అండ్ ఎందుకంటేనండి ఒక ఇష్యూని టేకప్ చేసినప్పుడు అతని ద్వారానే ఉద్దానంలో ఇట్లా ప్రాబ్లమ్ ఉంది ఉందని అనేది తెలిసింది. అందరికి అవేర్‌నెస్ అవేర్‌నెస్ వచ్చింది. వచ్చింది. డెఫినెట్‌లీ దాన్ని హ్మ్. అప్రిషియేట్ చేద్దాం. హ్మ్. కానీ 48 గంటల అల్టిమేటమ్ ఇచ్చారు. ఈ 48 గంటల అల్టిమేటమ్ ఇచ్చినప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఎవరు సార్? అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హ్మ్. ఒక పక్కన కరోనా ఇష్యూ ఉండి కూడా 2020, 21 కరోనా ఇష్యూస్ ఉండి కూడా హ్మ్. మీకు 2020లో స్టార్ట్ చేస్తే వితిన్ 1 ఇయర్‌లో అక్కడ మీకు డయాలసిస్ సెంటర్‌లు వచ్చినాయి. ఇంటింటికి తాగునీరు వచ్చినాయి. డయాలసిస్ పేషెంట్‌కి 2,500 నుంచి 10,000 పింఛన్ ఇంప్రూవ్‌మెంట్ అయింది. హ్మ్. అక్కడ ఏమైనా గెలిపించారా ప్రజలు? అక్కడ వైసీపీ పలాస ఓడిపోయిందిగా. సిద్దిరాపరాజుని ఓడించారు కదా! ఓడగొట్టారుగా. ఇంకొక ఇన్సిడెంట్‌కి వెళ్దాం. హ్మ్. శ్రీకాకుళం జాలర్ల ఇష్యూ వెళ్దాం. శ్రీకాకుళం జాలర్ల ఇష్యూలో వాళ్ళు దొరికింది టీడీపీ గవర్నమెంట్ రూలింగ్‌లో ఉన్నప్పుడు. హ్మ్. సరే ఇక్కడ కూడా మనం టీడీపీని బ్లేమ్ చేయొద్దు, వైసీపీని బ్లేమ్ చేయొద్దు. ఎందుకంటే ఇట్స్ నేషనల్ ఇష్యూ. అంటే విదేశాంగ శాఖకు సంబంధించింది. ఎందుకంటే వాళ్ళు దొరికింది పాకిస్తాన్‌లో నేషనల్ గవర్నమెంట్ డీల్ చేయాలి. ఆ రోజున రామ్మోహన్ నాయుడు గారు పుష్ చేసి ఉండొచ్చు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పుష్ చేసి ఉండొచ్చు. కానీ వచ్చిన తర్వాత వీళ్ళు ఎంతో కొంత ఇనిషియేటివ్ తీసుకున్నారుగా. స్టేట్ గవర్నమెంట్ తరపున హామీ ఇచ్చారు వాళ్ళకి, పుష్ చేశారు, వ సంప్రదింపులు చేశారు. కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది, తీసుకురాగలిగారు. తీసుకొచ్చిన తర్వాత కూడా సీఎంఓకి పిలిపించి ప్రతి కుటుంబానికి 5,00,000 ఇచ్చి కదా పంపించారు. తండేల్ సినిమా అప్పుడు ఏం మాట్లాడారు వాళ్ళు? హ్మ్. జగన్మోహన్ రెడ్డిదేముంది, ఇది నేషనల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది మమ్మల్ని. తీసుకొచ్చింది. హ్మ్. రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడారు మా కోసం అన్నారు. మరి ఈ రోజున నేపాల్‌లో నుంచి స్టూడెంట్స్‌ని తీసుకొస్తే అది లోకేష్ గారి గొప్పతనం అని మాట్లాడే మీడియా, మీరు తీసుకొస్తేనేమో ముఖ్యమంత్రికి గూడా కాదు, ఒక మంత్రికి అటాచ్ చేసి గొప్పతనం రాయొచ్చు. హ్మ్. వేరే వాళ్ళు తీసుకొస్తే అది మాత్రం ఒక స్టేట్ గవర్నమెంట్‌కి గూడా సంబంధించిన విషయం సంబంధించిన సెంట్రల్ విషయమే కాదు. సెంట్రలోళ్ళు తీసుకొచ్చారని చెప్పుకుంటారు. తీసుకొచ్చారని ప్రచారం చేస్తారు. హ్మ్. మరి ఇప్పుడు కూడా సెంట్రల్ డిస్కస్ చేసి తెచ్చినట్టా? లేదు అంటే లోకేష్ గారు నేపాల్ గవర్నమెంట్‌తో మాట్లాడి తెచ్చినట్లా? అంటే స్టాండ్ తీసుకుంటే క్లియర్‌గా ఉండండి. యాక్చువల్‌గా అంటే లోకేష్ గాని మిగతా వాళ్ళు కూడా ఎన్‌డీఏ గవర్నమెంటే కదా! ఎన్‌డీఏది కదా! ఇది కూడా ఎన్‌డీఏ అప్పుడు అవ్వచ్చు, ఇప్పుడు ప్రభుత్వమే. అవ్వచ్చు సార్. హ్మ్. నేనేమన్నా నేషనల్ గవర్నమెంట్‌లో ఆ పర్టిక్యులర్ శాఖతో హ్మ్. వీళ్ళు సంప్రదింపులు చేసి తెప్పించారు. హ్మ్. అప్పుడు అదే, ఇప్పుడు అదే. మీరు అలా అప్పుడు మాట్లాడితే ఇప్పుడు కూడా అదే మాట్లాడండి. హ్మ్. ఓకే. మీడియా అనేది ప్రాసెస్ కరెక్ట్‌గా చెప్పాలి. బయాస్ అయిపోతుంది. బయాస్ అయిపోతున్నారు. అవును. రెండోది ఈ ఎన్ని ఇన్సిడెంట్స్ తీసుకోండి సార్. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు పోరాడబట్టే ఆ రోజున ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేసుంటే. ఓకే. సరే మీరు పోరాడారు. వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ న్యాయం చేసింది. 30,000 మంది ఆడపిల్లల్ని వాలంటీర్ల సాయంతో అపహరణకు గురయ్యారు అని ఆరోపణ చేశారు కదా! హ్మ్. మరి ఇప్పుడు ఆ 30,000 మందిని తీసుకొచ్చి వాళ్ళకి కూడా 5 ఎకరాల పొలం, ఒక జాబ్ ఇప్పియొచ్చు కదా! గవర్నమెంట్‌లోకి వచ్చారు కదా వీళ్ళు. అంటే మేము కేవలం ఆరోపణలు చేయడానికే పరిమితం అయిపోతామా? కాదు కదా! అంటే రీసెంట్‌గా మొన్న దానికి సంబంధించి చాలామంది దొరికిన పరిస్థితి ఉంది. ఇంకా కొంతమంది అని కూడా ఒక వార్త ఎక్కడో నేను విన్నాను. అంతకు ముందే వచ్చేసింది సార్ అది. హ్మ్. అయన్నీ హ్మ్. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం మాట్లాడినయి. ఓకే. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కెళ్దాం సార్. వైజాగ్ హ్మ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది నేషనల్ గవర్నమెంట్ డెసిషనా? స్టేట్ గవర్నమెంట్ డెసిషనా? అది నేషనల్‌గా నేషనల్ గవర్నమెంట్ అసలు స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వటానికి లేదది. మన కంట్రోల్ లేదది. అవును. స్టిల్ బీజేపీతో అలయన్స్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీకు వైజాగ్‌లో నుంచొని టీడీపీని
వైసీపీని తిడతారు ఆ రోజు. ఇంక అప్పటికి పాపం టీడీపీ అలయన్స్‌లోకి రాలా వాళ్ళతో. సో, టీడీపీని తిడతారు. ప్రధానంగా వైసీపీని తిడతారు. అసలు మీరెవరిని అడగాలి? సెంట్రల్‌ని అడగాలి గదా! అడిగారా? హ్మ్. లేదు. సరే, కన్సర్న్డ్ మినిస్టర్ అయిన కుమారస్వామి గారు ఏం చెప్పారు వీడియో రూపంగా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ తీర్మానం చేసి అడ్డుకోవటాన అప్పుడు చేయలేకపోయామన్నారు. ఇప్పుడు 32 విభాగాలకి ప్రైవేటీకరణకు టెండర్లు కూడా పిలిచారు కదా! మరి అలయన్స్‌లోనే ఉన్నారు కదా! అదే వైజాగు మా అడ్డా అని చెప్పి మరి పోరాడారు కదా! హ్మ్. మరి ఇప్పుడెందుకు మాట్లాడతలేదు? అంటే కొంతమంది వాళ్ళు చెప్తుందేందంటే, వైజాగు ఉక్కుకి సంబంధించి ప్రైవేటీకరణ ఎప్పుడో ఆగిపోయింది. ఇప్పుడు ఏదో ఒకటుందండి. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ ఉంది. ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి ఎక్కడో ఒక విభాగంలో ఒక పనో లేపోతే ఇంకో చోటో అంతవరకు దానికి సంబంధించిన వర్క్‌ని ఒక ప్రైవేట్ కంపెనీకిస్తే విశాఖ ఉక్కు మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నట్టా అని చెప్పి వాళ్ళు ఇనిషియేషన్ కదా మాట్లాడుతారు. సార్. అది హ్మ్. ఇనిషియేషన్ అయిద్ది. ఇప్పుడు ఆ! మీకు ఒక్కొక్క విభాగాల్ని ఆ! స్లోగా స్టార్ట్ చేస్తే ఒక స్టార్ట్ 5 చేశారు. ఏళ్ళు, 10 ఏళ్లలో కంప్లీట్ క్లోజ్ అయిపోయిద్దది. కాదండి. ఇప్పుడు ఒక ఎయిర్‌పోర్ట్ ఉంది. ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి ఎక్కడో ఒక చోట ఒక దాన్ని సరే, మీరన్నట్లే అని అనుకుందాం సార్. హ్మ్. హ్మ్. ఒక విభాగం, ఈ విభాగం యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోయింది. ఈ అందుకే విభాగం దీన్ని లాస్‌లో ఉంది. దీన్ని హ్మ్. ప్రైవేట్ ప్రైవేటీకరణని అంటున్నాడు. సపోర్ట్ చేస్తామని వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వగలరా? హ్మ్. సపోర్ట్ చేస్తామని స్టేట్మెంట్ ఇస్తదా ఓకే. రూలింగ్ గవర్నమెంట్? ఇవ్వదు కదా! వాట్ ఐ యామ్ సేయింగ్ ఈస్ హ్మ్. అంటే అంతకుముందు కూడా 2004 బిఫోర్ కూడా టీడీపీ గవర్నమెంట్ ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇదే విధంగా ప్రైవేటీకరణ చేసుకుంటూ, లేదు లాసుల్లో ఉందని చెప్తూ మూసివేస్తూ, అదే విధంగా తన సొంత మనుషుల కోసం, తన వర్గం మనుషుల కోసం, వర్గం అంటే మళ్ళీ కులాలు కాదు సార్ ఈడ. హ్మ్. తమకి అనుకూలంగా ఉండే వ్యక్తుల కోసం హ్మ్. అతి తక్కువ ధరలకు ప్రభుత్వ ఆస్తులను కేటాయిస్తూ ఏవైతే తప్పులు చేసినాయో ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధమైన కార్యాచరణలో ఉన్నారు అనేది మేజర్ ఎలిగేషన్. ఓకే. ఎలిగేషన్ ఏముంది సార్, అప్పుడుకి ఇప్పటికి మీకు ఇవన్నీ నేను చెప్పేవన్నీ ఫ్యాక్ట్స్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. నేను చెప్పిన ప్రతిదీ వాస్తవం. 2000, 2002, 2003 టైంలో నేను చెప్పినవన్నీ కూడా వాళ్ళు ప్రైవేటీకరణ చేసినవే కదా! నిజాం షుగర్స్ తీసుకోండి, ఆంధ్ర మిల్స్ తీసుకోండి, లేదు అంటే హనుమాన్ జంక్షన్ దగ్గర అవ్వచ్చు, చిత్తూరు, రేణిగుంట ఇయన్నీ షుగర్ ఫ్యాక్టరీలు అవ్వచ్చు, ఆదిలాబాదు, వరంగల్ స్పిన్నింగ్ మిల్లులు అవ్వచ్చు, ఎన్ని ప్రైవేటీకరణ చేశారు. గోదావరి ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు, ఎన్ని ఒకటి కాదు సార్. ఏది కుదిరితే అది. మరీ దారుణం మీరు గుర్తుపెట్టుకోండి. విజయ అనేది మన పాల ఉత్పత్తిదారుల సంఘం. చిత్తూరు, అనంతపూరు ఇలాంటి ప్రధానమైన ప్రాంతం. అంటే పాడి మీదే బతుకుతారు. అక్కడే మేజర్ కలెక్షన్ వస్తది. హ్మ్. అక్కడ ఎందుకు మూతబడింది సార్? విజయ ఎందుకు మూతబడింది? ఎప్పుడు మూతబడింది? చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు తన సొంత కంపెనీ హెరిటేజ్‌ని ఎంకరేజ్ చేసే ప్రొసీజర్‌లో విజయ కంపెనీ మూతబడింది. హ్మ్. ఇంకెంతకంటే వాస్తవాలేముంటాయి? సో, ఇవన్నీ అయితే ప్రజలు చూస్తున్నారు సార్. అది మెడికల్ కాలేజీల విషయం అవ్వచ్చు, కరెంటు బిల్లులు అవ్వచ్చు, లేదు అంటే ఎలక్షన్స్ ముందు వారు ఏది చెప్పినా మీరు ఇప్పుడు కూడా చెబుతున్నా సార్. మీరు ఏదైనా తీసుకోండి ఎగ్జాంపుల్. పెట్రోల్ ధరల గురించి ఏం మాట్లాడారు? దేశమంతా తగ్గిస్తే మీరెందుకు తగ్గిరు? రూ. 5, రూ. 6 ఎన్‌డీఏ కూటమి అధికారంలో ఉన్న ప్రతి స్టేట్‌లో తగ్గించారు. ఎన్‌డీఏ కూటమి అధికారంలో లేని కాడ ఎక్కడా తగ్గిలా. మీకు తెలంగాణ తగ్గిలా, కర్ణాటక తగ్గిలా, ఆంధ్ర తగ్గిలా, కర్ణాటక కొంచెం తగ్గించారు. అప్పుడు బీజేపీ ఉంది కాబట్టి. అయితే ఎంత బ్లేమ్ చేశారు? ఆటో డ్రైవర్‌లకు 10,000 ఇచ్చారు. 20,000, 30,000 పెట్రోల్ ధరల ద్వారా ఆళ్ళ దగ్గర నుంచి లాక్కుంటున్నారు అని ఆరోపణ చేశారు. మరి ఇప్పుడు దేశం మొత్తంలో పెట్రోల్ ధర అధికంగా ఉన్న రాష్ట్రం ఏదండి? ఆంధ్రప్రదేశేగా. ఇంకా పైపెచ్చు ఇప్పుడు ఎన్‌డీఏ కూటమి అలయన్స్ వీళ్ళు. హ్మ్. ఎన్‌డీఏ గవర్నమెంటే ఉందక్కడ. గతంలో ఎన్‌డీఏ కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే పెట్రోల్ ధర తగ్గించారు. ప్రెజెంట్ వీళ్ళు ఎన్‌డీఏ కూటమిలో భాగస్వాములు. కానీ రూపాయి తగ్గలేదు కదా! మరి అది ఆరోపణేనా? కరెంటు బిల్లు ఆరోపణేనా? స్మార్ట్ మీటర్‌లో ఆరోపణేనా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆరోపణేనా? ఓకే. ఏదైనా ఆరోపణే కదా! ఏం మిగిలింది వీళ్ళ దగ్గర? హ్మ్. సో, ప్రజలైతే చూస్తున్నారు సార్. ఓకే. ప్రజలు 2029 అవనండి, 2030 అవనండి ఎలక్షన్. ఎప్పుడైనా రానివ్వండి. అంటే 1999 నుంచి 2004 వరకు ఏ విధమైన నైజంతో వీళ్ళు పరిపాలించారో, అదే విధమైన పరిపాలన ఇప్పుడు చూస్తున్నాం. ప్రభుత్వ భూములని అతి తక్కువ ధరకి కేటాయించటాలు, లేదు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయటాలు. హ్మ్. దీన్ని ప్రజలు హర్షించరు. హర్షించరు అని చెప్పటానికి వాస్తవం ఏందంటే 2004 నుంచి 14 వరకు అధికారానికి దూరంగా ఉంచారు. సో, అది వాళ్ళు గుర్తెరిగి, అది గుర్తు తెచ్చుకొని, కొంచెం కరెక్ట్ చేసుకొని చేసుకుంటే బెటర్. ఎందుకంటే సార్, హ్మ్. ఆబ్వియస్‌లీ అసల చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు చెప్పండి. ఒక్కటంటే ఒకటి ఈ ప్రభుత్వ రంగ సంస్థ గాని, ఈ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ ఆస్తులతో నిర్మించిన భవనాలని చెప్పడానికి ఏముండయి చెప్పండి. చివరికి 2004
14-19 మధ్య కూడా కట్టిన బిల్డింగ్లన్నా శాశ్వతం అని చెప్పారా? అమరావతిలో తాత్కాలికం అని చెప్పారు. కనీసం అది శాశ్వతం అని చెప్పినా ఏమైంది సార్? ఇప్పుడు తాత్కాలికానికి శాశ్వతానికి డిఫరెన్స్ ఏంటి? జస్ట్ స్టేట్మెంటు శాశ్వత బిల్డింగ్లు అని ఇచ్చి ఉంటే పర్మనెంట్ అయ్యేది కదా అది. వైసీపీ 3 రాజధానులు అంటూ వెళ్ళింది కదండి. మరి వాళ్ళేం చేశారు అని చెప్పి కూడా ప్రజల్లో ఉంటుంది. అంటే కొంత చేయలేకపోయారు సార్. నేను అదే చేయలేకపోవడం కూడా అంటున్నాను. ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే ఏంటంటే ఇప్పుడు ఒక రాజధాని వాళ్ళు కట్టలేదు. 3 రాజధానులు అంటూ కూడా వైసీపీ ఏం చేయలేకపోయింది. 5 సార్ ఇయర్స్‌లో అనేది జనంలో ఉన్నారు జనరల్గా ఫ్యాక్టర్. ఇప్పుడు హ్మ్. చూడండి, ఒక రాజధాని కట్టడానికి హ్మ్. అమరావతి అని రాజధాని కట్టడానికి హ్మ్. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన బడ్జెట్ ఎంత చెప్పండి ఫస్ట్. హ్మ్. వాళ్ళు ఫస్ట్ అంటే బైఫర్గేషన్ అవగానే చెప్పిన ఒక బడ్జెట్ వేరు. నేషనల్ గవర్నమెంట్ కొంత శాంక్షన్ చేసిన తర్వాత అసలు 1000 కోట్లు 1500 కోట్లతో ఏం చేయలేము, కనీసం 1,00,000 కోట్లు కావాలి అని కొత్త ప్రపోజల్ తెచ్చారు. ఓకే. తర్వాత దాన్ని కొంతమంది వ్యతిరేకించారు. కొంతమంది అంటే నేను పార్టీల పరంగా చెప్పట్ల, హ్మ్. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంతమంది వ్యతిరేకించారు. 1,00,000 కోట్ల అప్పు అనేది భారం కదా ఎవరి మీద అయినా అని. ఎవరికైనా అంతే కదండి. సో ప్రజల మీద దానికి ఏం పడతారు. చెప్పారు, కరెక్షన్ చేసి తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పారు. అవును. అదే అది అమరావతి సంపాదించుకుంటది. వాళ్ళు దాని అప్పుడు ప్లాన్ కాబట్టి చేసింది కూడా కరెక్టే సార్. ఎలా అంటే మీకు అది కూడా ఎగ్జాంపుల్ చెబుతానండి. ఒక బిల్డర్ ఉన్నాడు రియల్ ఎస్టేట్. ఒక ఎకరం తీసుకున్నాడు ల్యాండ్. ఒక హాఫ్ ఎకరా మోర్టగేజ్ చేస్తాడు బ్యాంకుకి. ఆ డబ్బులు తెచ్చి రెండో హాఫ్ ఎకరాలో డెవలప్మెంట్ చేస్తాడు. అవును. ఇది అమ్మి మళ్ళీ అప్పు తీర్చి దీంట్లో డెవలప్మెంట్ చేస్తాడు. అవును. సో ఈ రియల్ ఎస్టేట్ తెలివితేటలతో అమరావతిలో ఏం చేశారు అంటే, ఒక 33,000 ఎకరం తీసుకుంటే ఒక పావులా వాటా రైతులకు ఇచ్చేస్తే, ఒక పావులా వాటా ఉండి మిగిలింది అమ్ముకోవటం అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి, అది ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, స్టేట్ ఏదైనా నేషనల్ మిగతా ఇన్స్టిట్యూషన్స్ వాటికి. ఏవైనా. హ్మ్. అంటే ఒక హాఫ్ పోర్షన్ అంటే ఎంత వస్తుంది మీకు? దగ్గర దగ్గర 14,000 ఎకరాలు వస్తాయి. అవును. వాటిని మోర్టగేజ్ చేయటమో అమ్మటమో చేయటం వల్ల వచ్చే డబ్బుతో డెవలప్మెంట్ చేయాలి అనే ప్రపోజల్కి వచ్చారు వాళ్ళు. అవును. అయితే అక్కడ ఎకరం ఎంత ఉంది సార్? బిఫోర్ బైఫర్గేషన్ వీళ్ళ రాజధాని అనౌన్స్ చేసినప్పుడు మీకు తాడికొండ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎకరం 5 లక్షలు ఉంది. నేను గవర్నమెంట్ వాల్యుయేషన్ కూడా చెప్పట్లా, డైరెక్ట్ సేల్ వాల్యూ చెబుతున్నా ఆ రోజున. ఓకే. 5 లక్షలు దాన్ని మోర్టగేజ్ చేస్తే ఎంత ఇస్తుంది బ్యాంకు? 1,00,000 లేక 2 లక్షలు ఇస్తుంది. మరి 1,00,000 2 లక్షలతో ఏం కట్టడాలు చేయగలం? సో వీళ్ళు ఇంకొక అంటే ఇదంతా ఏంటంటే, ఒక తప్పు చేసిన తర్వాత తప్పును కవర్ చేయడానికి, దాన్ని సాల్వ్ అంటే మనం ప్రూవ్ చేసుకోవడానికి చేసే తప్పుల మీద తప్పులు. దీన్ని ఏం చేశారు, 5 లక్షల వాల్యుయేషన్ ఉన్నదాన్ని 2 కోట్ల వాల్యుయేషన్కి చేసి రిజిస్ట్రేషన్లన్నీ 2 కోట్లకు తక్కువ చేయకుండా చేయండి అన్నట్టు ఎంటైర్ ల్యాండ్ 29 గ్రామాల్లో ఉన్న 33,000 ఎకరాలని బేస్ ప్రైస్ ఒక 2 కోట్లకు తీసుకొచ్చారు. ఆర్టిఫిషియల్గా తీసుకొచ్చిన రేట్ నిలబడిద్దా? ఉండదు కదా. బ్యాంకులు యాక్సెప్ట్ చేస్తాయి అంత మోర్టగేజీ అంత కొలాటరల్ ఇవ్వడానికి? బ్యాంకులు ఇప్పుడు ఇస్తున్నాయా? ఇప్పటికైనా అడగండి, 12 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఇస్తున్నాయా? ఇవ్వట్లేదు కదా. సో ఇదంతా ఏంటంటే ఆర్టిఫిషియల్గా చేసే ప్రొసీజర్ అవటం వల్ల డిలే ఆర్గానిక్గా అవుతుంది. ఉంటే ఇది నిలబడుతుంది కానీ ఆర్టిఫిషియల్. సో మనకు ఎంత కావాలి సార్? ఇప్పుడు మలేషియా ఉంది. మలేషియాలో పుత్రాజయ అని ఒక 20 ఏళ్ల క్రితం ఒక కంప్లీట్ కొత్త రాజధాని కట్టారు దేశానికి. ఒక దేశానికి కొత్త రాజధాని కడితే 8,000 ఎకరం ఖర్చు అయింది. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఒక సుందరమైన రాజధాని కింద ఒక్కొక్క బిల్డింగ్కి ఇంకో బిల్డింగ్కి కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం ఉండిద్ది సార్. 8,000 ఎకరాల్లో కడితే మనకెందుకు సార్ 33,000 ఎకరాలు? ఏది ఒక రాష్ట్రం, ఇది దేశం కాదు. సో వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంతం లేదు. వీటిలో ఏంటి ఇంకా ప్రాబ్లం ఏంటి, 2016లో అనగా ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి కొన్ని ప్లాట్స్ అవి అలాట్మెంట్ అయినాయి. అట్లీస్ట్ వాళ్ళకి దారులు కానీ వాళ్ళకి ఏమీ జరగల. ఇప్పుడు ఎట్లుంటుందంటే సార్, 10 ఏళ్ల క్రితంకి 2 కోట్లే, ఇప్పుడు వెయిట్ చేసిన వ్యక్తికి 2 కోట్లే అంటే రైతు హ్యాపీగా ఉంటాడా? అట్లీస్ట్ బ్యాంక్ ఇంట్రెస్టో సమ్ అప్రిసియేషన్ ఉండాలి కదా. మోర్ ఓవర్ ఇప్పుడు సెల్ఫ్ ప్రాజెక్ట్ అనుకుందాం సార్. ఫస్ట్లో ఏదైతే వాళ్ళు ప్లాన్ చేశారో కొంత 50% భూమిని అమ్ముకోవటమో లేదు అంటే మోర్టగేజ్ చేయటమో, దాంతో వచ్చిన దాంతో క్యాపిటల్ కట్టగలము అనే ఒక ప్రపోజల్ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ఒకప్పుడు అనౌన్స్ చేశారు. ఒకవేళ ఆ విధంగా చేస్తుంటే ఇప్పుడు ప్రజలకు ఎవరికి నొప్పి లేదు. ఇప్పుడేం చేస్తున్నారు, ఇప్పటికే 34,000 కోట్లు అప్పు తెచ్చారు. రాబోయే రోజుల్లో మొత్తం కలిపి 1,00,000 కోట్లు బడ్జెట్ చదువుతున్నారు. ఈ 1,00,000 కోట్లు అప్పుని ఎంతమంది బేరియాలి? రాష్ట్రం అంతా బేరియాలి. అందరూ ప్రతి అంటే అప్పు అన్నప్పుడు అందరి మీద పడిద్ది. అప్పు అన్నప్పుడు అందరి మీద పడుతుంది, కానీ లబ్ధి మాత్రం కొంతమందికే ఉంది. ఇప్పుడు అదే 33,000 ఎకరం తీసుకున్నారు కదా, 5-10 లక్షలు సార్. అది మనకి అప్పట్లో కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసిందంటే, మార్కెట్ వాల్యూ వేరుగా ఉంటుంది, గవర్నమెంట్ వాల్యుయేషన్ వేరుగా ఉంటుంది కాబట్టి 4 times ఆఫ్ గవర్నమెంట్ వాల్యుయేషన్ పే చేసి కలెక్ట్ చేసుకోమంది ల్యాండ్ పూలింగ్ చేయాలంటే. ఆ విధంగా చేసి మీరు 5 లక్షల బదులు 10 times ఇచ్చినా కూడా, అప్పుడు వాల్యుయేషన్ ఎంత ఉంటుంది? గవర్నమెంట్ వాల్యుయేషన్ 2 లక్షలు 1 లక్ష ఉండిద్ది. 10 times కాదు 20 times ఇచ్చి 20 లక్షలు కాడికి కొన్నా కూడా
అసలు ఎంత బడ్జెట్ సార్ ఇది? ఒక 1000-2000 కోట్లలో ల్యాండే వచ్చేసేది మీకు. అవును. వచ్చిద్ది కదా! సో, ఇదంతా కూడా ల్యాండ్ పూలింగ్ కాడ నుంచి ఎన్ని తప్పులుండయి. ఇప్పుడేమంటారు ఇది వరద ముంపుకు సంబంధించింది లేదు అంటున్నారు. వరద ముంపుకు సంబంధం లేకుండా వరద ముంపుని నివారించడానికి నిన్న గాక మొన్న 6000 కోట్లతో 2 రిజర్వాయర్‌లు ప్లాన్ చేశారు కదా! డ్యూ ఇచ్చారు కదా! ఏది 2 రిజర్వాయర్‌లు, 2 డ్యాములు కడతాము ముంపు అరికట్టడానికి. ఎక్కడన్నా చూసారా సార్? పంట పొలాలు మునక్కుండా ఉండటానికి డ్యాములు కట్టినయి చూసుంటాం గానీ, కట్టడాలు మునక్కుండా ఉండటానికి డ్యాములు కట్టడం చరిత్రలో మొదటిసారిది. సో, నేను అమరావతికి వ్యతిరేకిని కాదు. అమరావతి అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఫైనాన్షియల్ ఇష్యూస్‌కి తగ్గట్టు యాజ్ ఎర్లీ ఇమ్మీడియేట్‌గా కొన్ని కట్టడాలు అంటే గవర్నమెంట్‌కు సంబంధించిన కట్టడాలు యాజ్ ఎర్లీ కట్టేసుకొని డెవలప్‌మెంట్‌కి ఎక్కడ యాక్సెస్ ఉంటే అక్కడ కట్టండి. రాజకీయం కోసం ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు 3 రాజధానులు అన్నారని, వీళ్ళు ఒక రాజధాని అని, వీళ్ళు గవర్నమెంట్‌కి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఏమన్నారు? వీళ్ళు 3 రాజధానులు స్టేట్మెంట్ ఇచ్చారు. వైజాగ్‌లో ఆర్థిక రాజధాని అని చంద్రబాబు గారే స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ ఒకటే రాజధాని అయితే ఇక్కడ డెవలప్‌మెంట్ చేయొచ్చు కదా! ఓకే. సో, ఓవరాల్‌గా ఏంటంటే సార్, రాజకీయ లబ్ధి కోసం ఇయన్నీ జరుగుతున్నాయి గానీ, నిజంగా స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రోగ్రెస్ గురించి అయితే పార్టీలు ఆలోచించట్లేదు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఓకే. సార్ దాంతో పాటుగా ఏందంటే ఈ విషయాలు మనం ఇలా ఉంచితే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఏదైతే చేస్తున్న కార్యక్రమాల్లో ఆయన లేదని కూడా ఒక వాదన గ్రౌండ్ లెవెల్‌లో ఉంది. ఏం చెప్తారు సార్? ఇది కార్యకర్తల్లో కూడా ఉంది. హ్మ్. వాళ్ళ కార్యకర్తల్లో ఎలా హ్మ్. అంటే ఆయన కూడా వస్తే బాగుండేది. ఆయన ఎందుకు రావట్లేదు? అవును. దీన్ని ఎందుకంటే మీకు యూరియాకి సంబంధించో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వేరు. ప్రజల మధ్యకెళ్ళి చేస్తే అది ఎందుకంటే ఇందులో ఒక లాజిక్ ఉంది సార్. హ్మ్. అంటే మేబీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎలా తీసుకుంటారో తెలీదు గానియండి. ఒక హ్మ్. లాజిక్ ఏంటంటే, ఇప్పుడు మొన్న యూరియా ఇష్యూ ఉంది. దగ్గర దగ్గర 73, 74 ఆర్‌డీఓ సెంటర్ల దగ్గర వీళ్ళు వినతి పత్రం ప్రోగ్రామ్స్ నిర్వహించారు. హ్మ్. జగన్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు అనుకుందాం. హ్మ్. జగన్ గారు ఒక చోటకెళ్తారు. అంతే కదా! ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక చోటకెళ్ళినప్పుడు జగన్ గారు ఒక చోటకెళ్తారు. సో, మీడియా అటెన్షన్ మొత్తం జగన్ గారికి వెళ్ళిన కాడే ఉంటది. హ్మ్. కార్యకర్తలు కూడా జగన్ గారిని కలవడం కోసం ఈ 73 సెంటర్‌లు వదిలేసి జగన్ గారు ఎక్కడికెళ్లారో అక్కడికొస్తారు. హ్మ్. సో, ఇష్యూ ఆయన ఒక్కళ్ళు డైవర్ట్ రావటం అవుతది. వలన ఇష్యూ డైవర్ట్ అయ్యే అవకాశం ఏదైతే ఉంది. చెప్పాలనుకున్నారో హ్మ్. అది చెప్పలేకపోగా మిగిలిన 73 సెంటర్‌లు ఫెయిల్ అవుతాయి కదా! హ్మ్. ఒక దీక్ష లాంటిది. ఒక ప్లేస్‌లో పర్మిషన్ తీసుకొని దీక్ష చేయటమో, లేదు ఒకళ్ళని పరామర్శించడానికి ఎళ్ళటమో, ఓకే. అలాంటి వాటిల్లో జగన్ గారు రావటం ఓకే గానీ, ఇట్లా హ్మ్. ఒకేసారి మల్టిపుల్ ప్లేసెస్‌లో ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేద్దాము అని డిసైడ్ అయిన తర్వాత, ఆయన రావటం అనేది అది ఫెయిల్యూర్ అయితే గాని సక్సెస్ అవ్వదు. కానీ ఓకే. అది వాళ్ళు అర్థం చేసుకోగలిగితే కరెక్ట్‌గా ఉంటది. ఓకే. టోటల్‌గా గ్రౌండ్ లెవెల్‌లో చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రెజెంట్ చూస్తే టీడీపీ అంటుంది ఆహ్, వచ్చి ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ వస్తే మేమందరం వెనక్కి తీసేసుకుంటాం అని చెప్తే అసలు ముందు రావాలి కదా అంటున్నారు. వచ్చే ఛాన్స్ ఉందంటారా? అసలు ఏంటి పార్టీ సంబంధించి మీరి అబ్జర్వేషన్ ఏంటి? ఎలా ఉంది? సార్ అంతకు ముందుకి ఇప్పటికి? హ్మ్. ప్రజలలో వ్యతిరేకత ఉంది. హ్మ్. 2019-24 మధ్య జగన్ గారి మీద ఏ విధమైతే సానుభూతి ఉందో, హ్మ్. ఈ రోజున ప్రస్తుత ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా అలాగే ఉంది. ఓకే. కానీ ఆ వ్యతిరేకతతో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చేసిద్ది అని భ్రమపడితే తప్పు. ఓకే. వారి స్థానిక నాయకులు ఎలక్షన్ చేయడానికి ఇంకా సిద్ధపడలేదు అనేది గ్రౌండ్ రియాలిటీ సార్. హ్మ్. అంటే మేము వర్కులు చేసాం. మాకు బిల్లులు రాలేదు. హ్మ్. మాకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. హ్మ్. ఒకప్పుడులాగే మళ్ళీ ఉంటది. ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారు? 2.0 వచ్చేసింది. కార్యకర్తలకు ఈసారి నేను న్యాయం చేస్తా అంటున్నారు. హ్మ్. అంటే గతంలో చేయని వ్యక్తి ఈసారి గెలిస్తే చేస్తాడు అని నమ్మకం మాకేంటి అనేది హ్మ్. స్థానిక నాయకుల్లో ఉంది. అంటే ఒక నియోజకవర్గానికి ఆ కాంట్రాక్టులు చేసేవాళ్ళు, స్థానిక నాయకులు లాంటి వాళ్ళు ఒక 200 మంది ఉంటారు. హ్మ్. అంటే ఇలా ఈ నియోజకవర్గ స్థాయిలో ఉండే స్థానిక నాయకులు 100, 200 మంది ఏందంటే, ఇంకా మాకు నమ్మకం రాలేదు. ఎలక్షన్ చేయటానికి మేము నుంచోవాలా అనే స్థాయిలో అంటే కేడర్. కొంత స్తబ్దత స్తబ్దత అయితే ఉంది. ఉంది. స్తబ్దత ఉంది. ఉంది. సో, అది రెక్టిఫై చేసుకోకుండా కేవలం ప్రజా వ్యతిరేకత వలన హ్మ్. మనం గెలిచేస్తాము అనుకుంటే, ఎలక్షనీరింగ్ చాలా పెద్ద పెద్ద పోర్షన్ అయ్యిద్ది ప్రాసెస్. ఎలక్షన్ గెలవటం కోసం. అవును. ఆ ఏరియాలో వర్క్ చేసుకోవాల్సిన గ్యాప్ చాలా ఉంది ప్రెజెంట్ వైఎస్ఆర్‌సీపీకి. హ్మ్. సో, ఇప్పటికిప్పుడు చాలామంది సర్వే సంస్థలు అంటే మేము కూడా సెఫాలజిస్ట్ మీరు సార్. కూడా సెఫాలజిస్ట్ కానీ నేను వేరే వాళ్ళని బ్లేమ్ చేయటం స్ట్రాటజిస్ట్. గానియండి, హ్మ్. నేనేమంటా అంటే ఇప్పుడు నేనెళ్ళి ప్రజలని మీ ఒపీనియన్ చెప్పుకోండి అంటే, ఎలక్షన్స్ అయిపోయి సంవత్సరంన్నర కూడా కాకుండా ఇప్పుడు ఏం ఏ చెప్తా ఉంటా? ప్రజలెవరు కూడా తమ ఒపీనియన్ బహిరంగంగా చెప్పే పరిస్థితి లేదు. హ్మ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షలతో ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న దాడుల కారణంగా హ్మ్. అసలు చెప్పే పరిస్థితి లేదు. హ్మ్. వాళ్ళ యొక్క ఒకవేళ అసంతృప్తి ఉన్నా కూడా బయటకి వ్యక్తపరిచే పరిస్థితి లేదు. హ్మ్.
చివరికి యూట్యూబ్ ఛానల్స్ పబ్లిక్ బయటలు తీసుకోవడానికే దానికి యూట్యూబ్ ఛానల్ నేమ్ పెట్టుకొని వెళ్ళలేని పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్‌లో. అవునా? అలాంటిది మేము సర్వేలు చేసేసాం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే వైసీపీ వచ్చిద్ది. హ్మ్. ఇప్పటికిప్పుడు అసలు ఎలక్షన్ జరిగిద్ది అని ఎలా అడుగుతావు నువ్వు? జరగవు అని తెలిసి అసలకి అవకాశం లేదు గదా! లేనప్పుడు హ్మ్. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ చేస్తే అనే ప్రశ్న నువ్వు ఎలా అడుగుతావు? హ్మ్. అవతల పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవుతారు దానికి? ఇప్పుడు ఎలక్షనే లేనప్పుడు ఆయన ఒపీనియన్ ఎందుకు బయట పెడతాడు? హ్మ్. ఇంకా 3 సంవత్సరాలు రూలింగ్ గవర్నమెంట్ పథకాలో, రూలింగ్ గవర్నమెంట్‌లో పనులో, లేదు వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఎందుకు ఫోకస్ అవ్వాలి? అనవసరంగా ఒకటి చెప్పేత్తే ఏదైనా కట్ చేస్తారని గూడా ఉంటది. భయం ఉంటది కదా! అవును. ఎవరు చెబుతారు? సో, హ్మ్. ఇప్పటికిప్పటికి అసలు సర్వే అనేది అబద్ధం సార్. ఓకే. ఫస్ట్ థింగు. హ్మ్. సర్వే చేస్తే చేయండి గానీ, నా ఒపీనియన్ అయితే హ్మ్. ప్రజలు ఓపెన్‌గా చెప్పే పరిస్థితి లేదు. అసలు ఎలక్షన్సే లేనప్పుడు సర్వే అనేది అబద్ధం. ఓకే. మూడోది ఏంది అంటే, వైఎస్ఆర్‌సీపీ రెక్టిఫై చేసుకోవాల్సినవి చాలా ఇష్యూస్ ఉన్నాయి. హ్మ్. సో, వాళ్ళు ఫోకస్ చేసుకొని వర్క్ చేసుకోవాల్సింది చాలా ఉంది. సో, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే వారు గెలుస్తారా, వీరు గెలుస్తారా అనేది ఎలక్షన్ లేనప్పుడు ఆ ప్రస్తావనే అనవసరం అంట నేను. ఓకే. మరో అంశం సార్. అంటే క్లోజ్డ్ సర్కిల్‌లో అవ్వచ్చు, లేకపోతే బయట అవుతుంది. లిక్కర్ స్కామ్‌కి సంబంధించి చాలామంది గూడా మాట్లాడుతున్నారు. నిన్న గూడా చేసి దసరా తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు. అవకాశం ఉందంటారా అసలు? సార్ అసలు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడితే హ్మ్. 2014-19 మధ్య లిక్కర్ స్కామ్ జరిగింది అని, హ్మ్. 2023లో దాని మీద సీఐడీ ఏసి ఒక్కొక్క సంవత్సరానికి 2014-19 మధ్య గవర్నమెంట్‌కి వచ్చే రెవెన్యూని తగ్గించి హ్మ్. కొన్ని అంటే టెండర్ సిస్టమ్‌లో కొన్ని తప్పులు చేయటం వల్ల సంవత్సరానికి 1,300 కోట్ల నుంచి 2,000 కోట్లు గవర్నమెంట్‌కి రావాల్సిన రెవెన్యూ తగ్గింది. ఇది ఒక స్కామ్ అని వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఐడీని అసైన్ చేసి హ్మ్. చార్జ్ షీట్ కోర్ట్‌కి అప్పచెప్పి అందులో చంద్రబాబు గారి మీద కూడా కేసుంది. ఓకే. ఇది 2024కి ముందు. హ్మ్. ఇప్పుడు వీరొచ్చారు. మళ్ళీ 2019-24 మధ్య లిక్కర్ స్కామ్ జరిగింది అని వీళ్ళందరి మీద ఇంత అగ్రెసివ్‌గా నడుస్తుంది. హ్మ్. ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే, హ్మ్. సీఐడీ అనేదన్నా ఇండిపెండెంట్ బాడీయా? నాకు ఎట్లాగో సీబీఐ మీద ఇప్పుడు ఇందాలే చెప్పుకున్నాం మనం. హ్మ్. సీబీఐ మీద నమ్మకం లేదు. నమ్మకం లేదు. ఇప్పుడు సెంట్రల్ కింద ఇప్పుడు ఉంటది. సీఐడీ ఏందంటే స్టేట్ గవర్నమెంట్ తొత్తులాగా అయిపోయినాయి. హ్మ్. అండ్ నేను ఒక పార్టీ చెప్పట్లా. కాదండి, పోయినసారి కూడా సేమ్ అదే చెప్తున్నా 19 మీకు. నుంచి 24 దాకా కూడా సేమ్ అలాగే చేశారు అదే కదండీ ఆళ్ళు. చెప్తున్నా సార్. ఆ! ఇప్పుడు సీఐడీ ఏంటి? సేమ్ గవ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ బాడీ. గవర్నమెంట్ తొత్తా? ఆళ్ళేం చెప్తే ఈళ్ళేదో సరే ఈ చేస్తారు. 2 పక్కన పెడతాం సార్. హ్మ్. కోర్టులు తొత్తు అయిపోయినాయా? జ్యుడిషియరీ హ్మ్. అంటే పెద్ద పెద్ద సార్ అలిగేషన్ అంటారు ఇంకోటి అంతా. సార్, ఇంకోటేందంటే మన కోర్టుల్ని తప్పు పట్టకూడదు. ఎందుకంటే వాళ్ళ చెప్తానండి. తీర్పులను కూడా మనం తప్పు పట్టకూడదు. తీర్పులు తప్పటట్లా. నేను హ్మ్. చెప్తాను. హ్మ్. నేను ఎందుకు అంటున్నానంటే హ్మ్. కోర్టుని నేను బ్లేమ్ చేయట్లా. హ్మ్. ఒక క్యూ సిస్టమ్ ఉండాలి కదా సార్. ఒక టికెట్ కొనుక్కోవడానికి వెళ్ళినా, ఓ బస్ టికెట్టో, బస్ రిజర్వేషనో, ట్రైన్ రిజర్వేషన్ విచ్ ఎవర్ ఇట్ ఈస్. ఒక క్యూ హ్మ్. సిస్టమ్ ఉండిద్దా లేదా? హ్మ్. 2014-19 జరిగిన స్కామ్ మీద ఒక కేసు క్యూలో ముందుంటే దాన్ని మాత్రం సైడ్ లైన్ చేసి హ్మ్. 2019-24 మీద రోజుకో వారానికో చార్జ్ షీటు ఇంత అగ్రెసివ్‌గా పనిచేస్తున్నారు కదా! దాని మీద ఎందుకు చేయట్లేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా లీగల్ సెల్ ఉంది కదా! దాన్ని కూడా పుష్ చేసుకోవచ్చు కదా! దానికి చెయ్యాలి. సంబంధించి చేసినా చేయలేదంటున్నారు. జరగట్లేదుగా అంట. హ్మ్. నేనదే చెప్తున్నా. హ్మ్. నేనేమంటున్నా అంటే రూలింగ్ గవర్నమెంట్ ఎవరు ఉంటే వారి మీద కేసులు 5 సంవత్సరాలు హోల్డ్‌లో అయిపోతున్నాయి. అంతే. ఇది మరీ దారుణం అండి. నిజంగా మరి అందరూ అప్పుడు కోర్టులన్నా ఇండిపెండెంట్ బాడీని ఎట్లా అమ్మాలంట నేను. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సార్. హ్మ్. నోటుకు ఓటు కేసులో అవును. రెడ్ హ్యాండెడ్‌గా టీవీల ముందు, కెమెరాల ఉన్నారు ముందు. కదా! హి అవును. ఈస్ నౌ సీఎం. అవును. మొన్న ఎలక్షన్‌లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఈవీఎం కింద కొడితే హ్మ్. ఎలక్షన్ ఆగల. హ్మ్. అదే ఈవీఎంని రీప్లేస్ చేయలా. అదే ఈవీఎం మీద ఎలక్షన్ జరిగింది. హ్మ్. అట్‌లీస్ట్ కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది కదా అని ఎక్స్‌టెన్షన్ ఆఫ్ టైమ్ ఇవ్వలా ఆ బూత్‌లో. హ్మ్. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అయిన రోజున నేషనల్ ఎలక్షన్ కమిషన్ కమిషనరు ఏమన్నారు? ప్రజాస్వామ్యం బతికింది అని స్టేట్మెంట్ ఇచ్చారు. హ్మ్. మరి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వ్యక్తి ఈరోజు సీఎంగా ఉండారు. మళ్ళీ ఆ కేసు మళ్ళీ హైదరాబాద్ హైకోర్టులో నడుస్తుంది. ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారేమో వేరే కోర్టుకి మార్చమంటే ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేరు అని ఒక జడ్జ్‌మెంట్. జడ్జ్‌మెంట్. హ్మ్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు స్కిల్ స్కామ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు సార్. హ్మ్. హ్మ్. స్కిల్ స్కామ్ అంటే వ్యవస్థలు కూడా వ్యవస్థల గురించి మాట్లాడుతున్నా నేను. పవర్ ఎవరి చేతిలో ఉంటే అంటే వాళ్ళ వాళ్ళకి వైపు కూడా తొత్తుల్లాగా అయిపోయినాయి. అయిపోయినాయి. అసలు అది ఇండియాలో ఇండిపెండెంట్ బాడీలు ఉన్నాయా? డెమోక్రసీ ఏడుంది అని వెతుక్కునే పరిస్థితికి పరిస్థితి. వచ్చామని నా ఇంటెన్షన్. అవును. ఇప్పుడు అది ఏ గవర్నమెంట్ అండి. రేపు వైఎస్ఆర్‌సీపీ వచ్చినా, నెక్స్ట్ టీడీపీ వచ్చినా గానీ, అది తప్పంటున్నా ఇవన్నీ నేను. కూడా ఇలాంటి అది బాడీల మీద వైసీపీ కూడా అయినా కూడా తప్పే అంటా సార్ అవును. నేను. ప్రజలకి వాటి మీద కూడా నమ్మకం పోతే జస్ట్ ఇంక అసలు వాళ్ళకి ఇంక ఏం చేయరు. ఇప్పుడు డెమోక్రసీ హ్మ్. ఇప్పుడు ఇది ఏంటి సార్ స్కిల్ స్కామ్ ఉంది కదా! హ్మ్. స్కిల్ స్కామ్‌కెళ్ళండి. సీమెన్స్ కంపెనీ ఏం చెప్పింది? ఆ 3,000 కోట్ల అగ్రీమెంటే మాకు తెలీదు. మాకు సంబంధమే లేదు. హ్మ్. 300 కోట్లయితే స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్‌ఫర్ చేసింది.
సో, మళ్ళీ చంద్రబాబు గారు తప్పు చేయలేదని అనుకుందాం సార్. నేను హ్మ్. అసలు అందులో అంటే నేను అలాంటి వాటిలో మనం జడ్జ్ చేయడానికి మనం రైట్ కాదు. ఎందుకంటే మనం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మనమేం కాదు. కాదు కదా! సో, ఆయన అధికారంలోకొచ్చారు. హ్మ్. 300 కోట్లయితే మిస్‌యూజ్ అయినాయి అనేది చాలా క్లియర్‌గా అర్థమైపోయింది కదా ప్రజలకి. హ్మ్. స్టేట్ గవర్నమెంట్ పంపిన 300 కోట్లు ఎవరు తిన్నారు? స్టేట్ గవర్నమెంట్ వచ్చి ఆ కేసుని విత్‌డ్రా చేసుకుంది కదా! నేనేమంటానంటే, ఆ 300 కోట్లు ఎవరు దోచుకున్నారో తెలుసుకొని శిక్షించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికి ఉందా లేదా? అవును. ఒకవేళ మీ గవర్నమెంట్‌లో జరిగింది సార్. మీరు హ్మ్. జైలా. హ్మ్. చేసిన వాళ్ళని పట్టుకోవాలా లేదా? ఈ 300 కోట్లు మీయో నాయో కాదు కదా! ప్రజాధనమే కదా! ప్రజల డబ్బులే కదా! హ్మ్. ఎలా విత్‌డ్రా అవుతాం? అంటే విత్‌డ్రా అవ్వటాన్ని ఏ విధంగా చూడాలి? ఓకే. సో, నేనేమంటా అంటే ఇవన్నీ రాజకీయ కక్షలు. అంటే లిక్కర్ స్కామ్ దగ్గరకొచ్చాం మనం. అవును. లెక్క స్కామ్‌దే. అవును. ఈ రాజకీయ కక్షల రూపేణా ఒకరి మీద ఒకరు చేస్తున్నారు తప్పితే, హ్మ్. ప్రజలకు తెలుసు. అందరూ రాజకీయాల్లో ఈరోజు ఓటు అసలు ఫస్ట్ ప్రజల్లో ఉండిద్ది సార్ తప్పు. హ్మ్. ఎట్లా అంటే డబ్బు తీసుకోకుండా ఓటేస్తామా? ఒక నియోజకవర్గానికి దగ్గర దగ్గర 2.5 లక్షల ఓటర్స్ ఉంటారు. అవును. ఓ 1,50,000 ఓట్లు కొనాల్సొస్తున్నారు పోటీ చేసిన వాళ్ళు. కనీసం 2,000 లేనిదే తీసుకోవట్లేదు ఆళ్ళు. తీసుకోవట్లేదు. అంటే అవును. 30 కోట్లు పంచడానికి అయిద్ది. ఎలక్షన్ ప్రచారాలు, మందు ఇయన్నీ కలిపితే ఇంకొక 20 ఒక్కొక్క కోట్లు. అభ్యర్థికి 40 కోట్లు ఖర్చవుతుంది. హ్మ్. 40 కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తి మళ్ళీ 80 కోట్లు సంపాదిస్తాడా లేదా? ఈ ఎందుకు 5 ఏళ్లలో? సంపాదించడు? 100%. ఎందుకంటే ప్రతిసారి గెలవాలని రూల్ అది లేదు. అభ్యర్థి ఏ పార్టీకి సంబంధించినోడైనా అదే గదా! ప్రతిసారి గెలవాలని లేదు. హ్మ్. ఒక 50 కోట్లు ఖర్చు పెట్టే ఎలక్షను. అంటే ఆ ఎలక్షనే కాదు కదా! ఈ 5 ఏళ్ళు ఖర్చు పెట్టినయి ఉంటాయి కదా! మళ్ళీ అంటే ఈ 5 ఏళ్లకి గెలిసే లోపు ఆయన ఖర్చు 50 కోట్లు అనుకోండి. మళ్ళీ గ్యారంటీకి నెక్స్ట్ టైమ్ గెలుస్తామని గ్యారంటీ లేదు కాబట్టి, కాబట్టి ఈ ఒకేసారి 50 కాకుండా ఇంకో 100 ఒక 150 కోట్లు సంపాదియాలనే కసి మీదే పనిచేస్తాడు. ఎవరైనా అంతే గదా! ఎవరైనా అంతే. మీరు డబ్బు తీసుకొని ఓటేసి అతనికి 50 కోట్లు అయిన తర్వాత అతనికి వ్యాపారం అయిపోయింది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే సార్, ప్రజాసేవ అందుబాటులో ఉండేదెవరు? నేనెళ్ళి నాకన్నా ఈ కష్టం ఉందంటే నాతో పాటు దగ్గరుండి వచ్చి నాకు ఆ న్యాయం చేసే నాయకుడు ఎవరో చూసి ఓటేసేవాడు. అవును. ఇప్పుడు ఎలా అయిపోయినాయి పార్టీలు? క్యాండిడేట్ అనౌన్స్ చేయగానే, అబ్బో! ఈ క్యాండిడేటా? ఈయనేడ తట్టుకుంటాడు? ఈయనేడ ఖర్చు పెడతాడు? ఈయన మన పార్టీ తరఫున ఏడ గెలుస్తాడనే స్థాయిలో క్యాడరు ప్రజలు ఎళ్ళిపోయారు. సేమ్ ఇప్పుడు గుంటూరుది అంతే గదండీ. అటు పెమ్మసాని అనంగానే కిలారి రోసిని అసలు ఈయన ఏడ ఏడ సరిపోతాడనే స్థాయికొచ్చారు. సరిపోతాడన్నారు. డబ్బు రూపాన. అంటే ఎందుకంటే అసలు అక్కడే గెలుపు ఓటములు అక్కడే తేలిపోతుంది. మరి అంటే ఇప్పుడు తప్పు ఇది ఎవరిది సార్? హ్మ్. ప్రజలది కాదా? ప్రజలదే గదా! అవును. సో, వాళ్ళు అది వ్యాపారంలాగా చూజ్ చేసుకున్నారు. ఈ రోజున రాజకీయాల్లో ప్రజాసేవ చేసేవాళ్ళు ఉన్నారా? లేదు సొంత బిజినెస్‌లో సంపాదిచ్చి ఎక్సెస్ మనీ వచ్చిన తర్వాత ఒక సెలబ్రిటీ కేసో, లేదు అంటే గౌరవం కోసమో, లేదు వాళ్ళ వ్యాపారాలకి అమెండ్‌మెంట్స్ కోసమో అవును. టెండర్‌లు తెచ్చుకోవడానికి వచ్చేవాళ్ళా? ఆ రెండో కేటగిరీకి వెళ్ళిపోయి వ్యాపారవేత్తలంతా రాజకీయ నేతలైపోయారు. ఓకే. ప్రజాసేవ చేసేవాళ్ళు లేరు. హ్మ్. వీటన్నిటికి కారణం ఎవరు? ప్రజలే. ప్రజలే. అవును. ప్రజలు చూసింగ్ ద పర్సన్ బేస్డ్ వాళ్ళలో ఆన్ దేర్ వాళ్ళలో చైతన్యం రావాలి. వాళ్ళకన్నీ తెలుసుకుంటే గాని ఇయన్నీ మారవండి. ఇయన్నీ మారవు సార్. మారవు అంతే. ఇంకోటి కూడా ప్రజల్లో ఇంకోటుందండి. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి బెంగుళూరు ఎళ్ళిపోతున్నాడు. ఇక్కడికి ఎప్పుడైనా ప్రెస్ మీట్ ఉంటే వస్తారు. లేదన్నా ఏదన్నా ఉంటే అలాంటిది కూడా ఉంది. అంటే నేనేంటంటే ప్రజలు గాని ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలు గాని వీళ్ళందరూ కూడా అసెంబ్లీకి రావాలి. ప్రజల్లో ఉండాలి. ఇయన్నీ గూడా చాలామంది ఆయనకున్న అభిమానులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అవ్వచ్చు, మిగతా వాళ్ళు కూడా ఈళ్ళందరూ అనుకుంటున్న పరిస్థితి. ఎందుకు అంత పార్టీని అంత గట్టిగా జనాల్లోకి ఎళ్ళలేకపోతుంది అనేది ప్రజల్లో ఫస్ట్ ఆఫ్ ఉంది. ఆల్ సార్, హ్మ్. ఇక్కడ 2 కన్సర్న్స్. మేబీ ప్రజల ఒపీనియన్ వేరే ఉండొచ్చు. హ్మ్. యాజ్ ఏ స్ట్రాటజిస్ట్ నా ఒపీనియన్ ఇది నా హ్మ్. పర్సనల్ పర్సనల్ ఒపీనియన్. ఒపీనియన్. ఈవెన్ నాట్ యాజ్ ఏ అంటే సెఫాలజిస్ట్ ఇది కూడా కాదు. అయ్యో! ప్రొఫెషన్ వైస్ కూడా కాదు. హ్మ్. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇట్స్ చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్. హ్మ్. సో, సెల్ఫ్ పబ్లిసిటీ కోసం, ప్రచారాల కోసం రెగ్యులర్‌గా బయటకొచ్చి కాదు. హ్మ్. యూ హ్యావ్ టు సిట్ అండ్ యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ అంటే కింద స్థాయి ఎంప్లాయీ కూడా తన డ్యూటీ తను చేసే విధంగా, జరగాల్సిన న్యాయం జరిగే విధంగా, అందాల్సిన లబ్ధులు అందేలాగా చూసుకోవడం అనేది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ సీఎం అంట నేను. హ్మ్. సో, ఆ పోర్షన్‌లో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెసే. హ్మ్. కాకపోతే ఇది ఒక ప్రాంతీయ పార్టీ అవ్వటం వల్ల, హ్మ్. వన్ మ్యాన్ షో అయిపోవటం వల్ల, ఆయన సీఎం డ్యూటీ చేసే దాంట్లో పార్టీ యాక్టివిటీస్ అన్నీ నెగ్లెక్ట్ చేశారు. లైక్ ప్రజల్లోకి రావటం, అవును. కార్యకర్తలను కలవటం, హ్మ్. లేదు లిటిల్ బిట్ ప్రమోషన్స్ చేసుకోగలగటం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రబాబు గారు చాలా సక్సెస్ అంటాను. అంటే ఓకే. ఆ డ్యూటీ అది చేస్తూ కూడా హ్మ్. హి అతను చూడండి నిన్న గూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నేను చెప్పుకోలేకపోయాను అంటున్నాడు నేను పాపం. ఇప్పుడు నిజంగా కొంచెం రియలైజేషన్ అది. రియలైజేషన్ రియలైజ్ నేను అనుకున్నాను. నిజమే ఇది కొంచెం నిజమే చెప్పారు. అంటే ఇప్పటికైనా తెలుసుకున్నారు ఆయన. చెప్పుకోవటం అంటే బేసికల్లీ సార్ 3 హ్మ్. రోజులు బెంగుళూరు వెళ్ళిపోవటం ఏంటి అంటున్నారు కదా! హ్మ్. 19-24 మధ్య చంద్రబాబు గారు గాని, హ్మ్.
పవన్ కళ్యాణ్ గారు గాని ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని రోజులు ఉండారో జనాలకు తెలుసా? ఓకే. హాఫ్ ఇయర్ కూడా లేరు టోటల్ 5 ఏళ్లలో. ఆయన ఇల్లు ఉంది కదండీ! ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కదా! కట్టుకోవటం వేరు. నేనంటుంది స్టే ఇన్ ద ఏపీ. ఓకే. 2 ఏళ్ళు కరోనాలో రాలేదు కదా! హ్మ్. అవును. వచ్చారా? రాలేదు. అంటే ప్రజలు కూడా అంటే నేనేమంటున్నా అంటే హ్మ్. ఈ క్వెషన్ అక్కడ అడగలేదు కదా జనం. అవును. సో, ఇయన్నీ ఏమవుతాయంటే సార్ ఇతను మాస్ లీడర్ అయిపోయాడు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్ అయిపోయారు. హ్మ్. మాస్ లీడర్ అయిపోవటం వల్ల ఏమైపోయిందంటే కలవాలి అనే అంటే నేనేమి ఎగస్ట్రా ఓట్లు ఉన్నాయని చెప్పట్లా. హ్మ్. ఈ 40% ఓటైనా కూడా ఓకే. ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాస్ ఇమేజ్ ముందు ఆయనతో ఫోటో దిగాలి, ఆయన కలవాలి అనే దాని మీద ఆయన 3 రోజుల అవైలబిలిటీ వాళ్ళకి సరిపోవట్లేదు. వాళ్ళకి సరిపోవట్ల. హ్మ్. బేసికల్లీ కంపేర్ చేసామనుకోండి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 2019-24 మధ్య ఎంటైర్ 5 ఇయర్స్‌లో ఎన్ని రోజులు ఉన్నారో అంతకంటే ఎక్కువ రోజులు ఇప్పటికే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. ఈ 14 మంత్స్‌లోనే 5 ఏళ్ళు వాళ్ళు ఏపీలో ఎన్ని రోజులు ఉన్నారో అంతకంటే ఎక్కువ ఉన్నారు. ఓకే. కాకపోతే ఏంటంటే వీళ్ళకుంది ఒకటే మీడియా. అది కూడా చెప్పుకోలే. ఇప్పుడు ఒకటే మీడియా అయినప్పుడు ఏమైందంటే మన మీడియానే కదా మనం ఏం చూస్తాంలే అనే స్థాయికి ఆళ్ళకాడర్ వెళ్ళిపోయారు. అంతే కదా! ఇప్పుడు వాళ్ళు కూడా ఎప్పుడు మన దగ్గర ఆళ్ళకి తెలుసు ఏంటి ఆళ్ళు ఏమేస్తున్నారు ఏంటి అనేది కూడా. బేసికల్ అంతే సార్. టీడీపీ వాళ్ళు కూడా టీడీపీ మీడియాని తక్కువే చూస్తారు. మీకు ఎప్పుడైనా ఏమైద్దంటే ఇందులో మనకు భజనే చేస్తారులే మనం ఎందుకు చూడటం అనే స్థాయికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. సో ఎవరిదన్నా. వీళ్ళకేందంటే సార్ బేసికల్లీ మా అబ్జర్వేషన్ ఏందంటే హ్మ్. వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా బలం అనుకుంటుంది. బలహీనత అనేది నా అబ్జర్వేషన్. హ్మ్. నిజమేనండి. మీరు చెప్తున్న 100% రైట్. ఏమవుతదంటే సార్ హ్మ్. మీరు టీడీపీ సానుభూతి పరుడు అనుకుందాం. హ్మ్. నేను ఒక న్యూట్రల్ పర్సను. లేదు నేను వైసీపీ సానుభూతి పరుని. హ్మ్. మీరు రోజు టీడీపీ గురించి పోస్టులు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు. హ్మ్. హ్మ్. నేను చూస్తా మీరు టీడీపీ అని తెలిసినప్పుడు నాకేమైద్దంటే ఏముందిలే టీడీపీ ఆయన కాబట్టి పెట్టుకుంటున్నాడు అని నేను లైట్ తీసుకుంటా. హ్మ్. ఈసారి ఇంకో వెర్షన్‌కెళ్దాం. హ్మ్. ఈసారి మీరు వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వెర్షన్. హ్మ్. నేను వైసీపీ సానుభూతి పరుని. హ్మ్. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాలు ఒకదాని తర్వాత ఒకటి రోజు పెడుతున్నారు. నేను ఇంప్రెస్ అయిపోయి మిమ్మల్ని ఫాలో అవుతున్నా. ఎందుకంటే నేను వైసీపీ సానుభూతి పరుని. చనిపోయారు కాబట్టి. హ్మ్. నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా. హ్మ్. కట్ చేస్తే ఓ 10 రోజుల తర్వాత, 11 రోజుల తర్వాత ఓ రోజు ఏదో తనకి అపాయింట్‌మెంట్ లేకపోవటం, ఎవరో ఫోన్ చేస్తే ఎత్తకపోవడం, చిన్న సాయం అడిగితే ఎవరో చేయకపోవడం ఏదో ఉంటది. హ్మ్. బరస్ట్ అయిపోయి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడతాడు. హ్మ్. పార్టీ మొత్తం పార్టీ అంతా మారలేదు. ఆళ్ళు ఈళ్ళే. తప్పు చేస్తున్నారు, ఈళ్ళు తప్పు చేస్తున్నారు. మాకు విలువ లేదు. ఈ ఈ స్థాయిలో ఒక పోస్ట్ పెట్టేస్తాడు. హ్మ్. వెంబడే ఇప్పుడు నేను ఇన్‌ఫ్లూయెన్స్ అవుతా. ఏంది అంత కష్టపడే వ్యక్తి అతనికే ఇలా ఉందంటే నా పరిస్థితి ఏంది? అంటే ఏమో తప్పు పైన జరుగుతుందేమో. ఏదో ఉందని అనుకుంటారు. సో, హ్మ్. ఒక స్ట్రక్చర్డ్‌గా, కన్‌స్ట్రక్టివ్‌గా సోషల్ మీడియా అనేది వైసీపీది లేదు. హ్మ్. బలం అనుకుంటున్నారు. చాలా బలహీనతగా ఉందది. హ్మ్. అది కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. కాదు సార్. అంటే మీరు చాలా బలహీనత అని చెప్తున్నారు. వాళ్ళు అసలు మొత్తం వైసీపీ సోషల్ మీడియాది పెట్టుకుంటే సినిమాలు మొత్తం ఫ్లాప్ అయినాయి. 'హరిహర వీరమల్లు' దగ్గర నుంచి అదే మొత్తం సార్ ఎన్ని నేనేమంటున్నా చేసినాం మొత్తం. ఒక 'హరిహర వీరమల్లు' సినిమా మీద పెట్టే పోస్ట్‌లు ఆ! 17 మెడికల్ కాలేజ్ మీద ఎందుకు పెట్టట్లా? హ్మ్. యూరియా కొరత మీద ఎందుకు ఎందుకు పెట్టట్లా? పెట్టట్లే. అవును. ద రియల్ ప్రజలకు ఉపయోగపడేది. ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ వదిలేయండి. హ్మ్. మీరు చూడదలుచుకోవాలా? మీరు చూడొద్దు. అంతే. చూడాలంటే చూడండి. హ్మ్. సినిమాలాగా వదిలేయండి. అసలు రియల్‌గా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న, పబ్లిక్ ఇష్యూస్ ఉన్న ప్రాబ్లమ్స్‌నేమో 100 సైడ్ పోస్ట్‌లేయండి. హ్మ్. ఇలాంటివి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటాయి చూడండి. హ్మ్. వీటికి ఒక 1,00,000 పోస్ట్‌లేసి 1,00,000 ట్వీట్‌లేసామంటారు. హ్మ్. అవును. సో, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. హ్మ్. ఇట్ ఈస్ వాళ్ళు వాళ్ళు బలం అనుకుంటున్నారు. అది బలహీనత బలహీనత అంటున్నా నేను. అంటాను. మరొకటేందంటే ఈ మధ్య మనం చూస్తుందేందంటే యూరియా కొరత. యూరియాకి సంబంధించి చాలామంది కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే హైటెక్ లెక్కలు అని చెప్పి మీరు చెప్తూ ఉంటారు. కనీసం రైతులు ఎంతమందున్నారు? వాళ్ళకి ఎన్ని ఎకరాల పొలం ఉంది? దానితో పాటు ఎంత యూరియా ఉంది? ఎంత యూరియా లేకుండా ఇవి కూడా మీ దగ్గర లేదా? అని చెప్పి కూడా కొంతమంది ప్రజలు అసహనంగా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. ఏం చెప్తారండి యూరియా సమస్య మీద? సార్, యూరియా సమస్య గురించి అది కొంత అయితే ప్రాబ్లమ్ ఉంది అనేది ప్రజలు రోడ్డెక్కారు కాబట్టి అది హ్మ్. మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే. అట్‌లీస్ట్ సర్వేలు, సెఫాలజిస్ట్‌గా నేనైతే నమ్ముతా. ఎందుకంటే ఉత్తగా ప్రజలైతే రోడ్డు మీదకొచ్చి క్యూలో అయితే నుంచోరు. నుంచోరు. అది మాత్రం అది మాత్రం డెఫినెట్‌లీ వాస్తవం. వాస్తవం. ఎప్పుడన్నా జనం నుంచున్నారంటే వైన్ షాప్ దగ్గర నుంచున్నారు కరోనా టైంలో అంటే యాక్సెప్ట్ చేస్తా గానీ, ఇంకా హ్మ్. ఇట్లాంటి ఇష్యూలో జనం వచ్చి క్యూ నుంచున్నారని నేను నమ్మను. ఓకే. కానీ హ్మ్. చంద్రబాబు గారు చెప్పే దాంట్లో కూడా వాస్తవం ఉంది. హ్మ్. అట్ సేమ్ టైమ్ చంద్రబాబు గారు కప్పిపుచ్చుకుంటున్నది కూడా ఉంది. హ్మ్. చంద్రబాబు గారే మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. హ్మ్. మీరు నోటీస్ చేశారో లేదో? హ్మ్. ఏం చెప్పారు? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నిల్వలు ఎక్కువ పెట్టామన్నారు. హ్మ్.
అది విత్ స్టాట్స్ ఆయన ఏ కలెక్టర్ ఏ జిల్లాలో ఎంత ఉందో కూడా ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అవును. వాస్తవం అది. కానీ ఆ స్టేట్మెంట్లో కొన్ని పాయింట్స్ చెబుతానండి. గత నెలలో 3,00,000 మెట్రిక్ టన్నులు ప్లస్ ఇప్పుడు తెప్పించినవి కానివ్వండి 6,65,000 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉంచాము. అది గతంతో పోల్చుకుంటే ఎక్కువ ఉంది. సో నిల్వలు లేవు అనేది అబద్ధం అన్నారు. ఒప్పుకుందాం. అట్ సేమ్ టైము బ్లాక్లో అయితే దొరుకుతుంది అనేది మీరు ఎవరిని వెళ్ళైనా అడగండి. సో బ్లాక్లో దొరికిన దాన్ని ఆయన ఇంటర్వ్యూలో ఏం చెబుతాడంటే రాష్ట్రంలో క్రిమినల్స్ పెరిగిపోయారు, ఈ క్రిమినల్స్ వలన బయటకు వెళ్ళింది అంటారు. మీరు రూలింగ్లో ఉండి మీ విజిలెన్స్ ఫెయిల్యూర్ వల్ల జరిగిన దాన్ని కూడా ప్రతిపక్షం ఏం చేసింది? ప్రతిపక్షమా? ఇది చూసుకోవాల్సింది ఎవరు? బ్లాక్ మార్కెట్ అరికట్టాల్సింది ఎవరు? విజిలెన్స్ కదా ఇదంతా చూసుకోవాలి. అది ఎవరు బాధ్యత? గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి కదా. సో పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏమన్నారు? యూరియా కొరత లేదు, 53,000 మెట్రిక్ టన్స్ ఏమో వస్తుంది. సెప్టెంబర్ 12 నుంచి 30 లోపు ఇంకో 1,00,000 మెట్రిక్ టన్స్ ఆర్డర్ పెట్టాం, అది కూడా వస్తుంది. ఈ మంత్లో ఒక 28,000 మెట్రిక్ టన్ పంచాము. అన్నీ కలిపి 2,00,000 యావరేజ్గా 2,00,000 మెట్రిక్ టన్నులు ఈ మంత్లో అవైలబుల్ ఉండబోతుంది. ఓకే. మీకు కొరత లేకపోతే ఆర్డర్ పెట్టాల్సిన పని ఏంది? కొరత లేకపోతే ఈ ముందు చూపుగా పెట్టి ఉండొచ్చు కదా. అంటే ఒకవేళ అది కూడా మాట్లాడుకుందాం, అది కూడా ఉంది. కొరత లేకపోతే ఆర్డర్ పెట్టాల్సిన అవసరం లేదు. సో మీరు యాక్సెప్ట్ చేయండి. ఏంటంటే కొంత మిస్యూజ్ అవటమో లేదు ఎక్సెస్ యూజ్ ఉంది ఈ ఇయర్ కాబట్టి తెప్పిస్తున్నాము, సమయం పాటించండి అని చెప్పండి. అవును, కొంచెం జాగ్రత్తగా మనం వెళ్ళాలని చెప్పండి. నెక్స్ట్ ఏమైంది? రబీ టయానికి ఆల్రెడీ 9,00,000 మెట్రిక్ టన్ ఆర్డర్ పెట్టాము, కంగారు పడకండి. ఖరీఫ్ అనేది వర్షాకాలం పంటలు సార్, రబీ అనేది శీతాకాల పంటలు. వర్షాకాలంలో మనం వరి అండ్ మొక్కజొన్న ఎక్కువ వేస్తాం. ఈ రెండింటికి యూరియా ఎక్కువ అవసరం ఉంటుంది, రబీలో తక్కువ అవసరం ఉంటుంది. నువ్వు రబీలో 9,00,000 మెట్రిక్ టన్నులు, ఖరీఫ్కి 6,65,000 మెట్రిక్ టన్నులు పెట్టిన కాడే ఫెయిల్యూర్ అయ్యాను. ఎక్కడ ఎక్కువ కావాలో జనం ఎక్కువ ఉండాలి, అక్కడ నువ్వు ఎక్కువ కదా. సో ఆయన స్టేట్మెంట్లోనే ఆయన ఉండే. సో యూరియా కొరత అయితే ఉంది, కానీ యూరియాని ఒకవేళ తెచ్చుండా కూడా ఇది అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కదా. బ్లాక్లో దొరుకుతూ గవర్నమెంట్ రైతులకు అవైలబుల్ లేకుండా గవర్నమెంట్ నిర్దేశించిన ధరకు దొరకకుండా నడుస్తుంది అంటే ఇది అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూరా కదా. అంటే ప్రజలు పక్కన పెడితే సార్, రైతులు ఎస్పెషల్లీ రైతుల విషయానికి తీసుకోండి. లాస్ట్ ఇయర్ అవ్వచ్చు, ఈ ఇయర్ అవ్వచ్చు, ఈ పంట వేసిన రైతు హ్యాపీగా ఉన్నాడు అని చెప్పి మనండి. ఈ పంట వేసిన రైతు గిట్టుబాటు ధరలు లేవు, పంట అసలు దిగుబడి రావట్లేదు. ఈ సంవత్సరం అన్న దిగుబడి వచ్చి అందరూ ఏమైపోయినాయి? అందరూ లాస్ అయిపోయారు. ఇప్పుడు మిర్చి వేసిన వాళ్ళు లాస్ అయ్యారు, పత్తి వేసిన వాళ్ళు లాస్ అయ్యారు, పొగాకు వాళ్ళు లాస్ అయ్యారు, మామిడి రైతులు లాస్ అయ్యారు, టమాటా రైతులు లాస్ అయ్యారు, ఇప్పుడు ఉల్లి రైతులు లాస్ అయ్యారు. వరి గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ 48 గంటలు ఇస్తున్నామని ఆర్భాటం చేశారు. తర్వాత 2.5 నెలలకు కూడా పేమెంట్లు ఇవ్వలేదు, వాళ్ళు నాశనం అయ్యారు. రబీ నెక్స్ట్ క్రాప్ వేసిన తర్వాత కూడా పాత బిల్లులు రాలేదు ఈస్ట్ వెస్ట్లో. ఇన్ని ఇబ్బందులు జరుగుతూ ఏ రైతు బాగుండాడు? ఏ రైతు బాగోలా, గిట్టుబాటు ధరలు లేవు. మళ్ళీ క్రాప్ ఇన్సూరెన్స్ ఉండేది అంతకుముందు 5 సంవత్సరాలు కూడా, ప్రతి క్రాప్కి కూడా గవర్నమెంటే ప్రీమియం కట్టింది, అది క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మనకి హార్టికల్చరల్ సైడ్ వెళ్తే పంటలు నష్టపోయారు అనుకోండి, అది ఎంత బడ్జెట్, ఎంత నష్టపోయినట్టు. సో రైతు అనేది రాష్ట్రంలో ఏ రైతు కూడా హ్యాపీగా లేరు. ఈ రోజున రైతులు అంతలా రోడ్లు ఎక్కుతున్నారు అంటే ఇది మాత్రం వాళ్ళకి మంచి సంకేతం అయితే కాదు రాబోయే ఎన్నికలకి. ఎందుకంటే సరిదిద్దుకొని ముందుకెళ్తే ఇంకా టైం ఉంది, 3 ఏళ్ళు ఉంది కాబట్టి వెళ్ళడానికి అవకాశం ఉంది. సరిదిద్దుకుంటే మంచిది. ఇంకోటి సార్, లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటి అడుగుతాను. బీహార్ ఎలక్షన్ రాబోతుంది. బీహార్ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారనేందుకు రకరకాల సర్వేలు వస్తున్నాయి దీనికి సంబంధించి. అక్కడ విశ్లేషణ మీరు ఎలా చూస్తారు? ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ ఇండీ కూటమి ఉంది, దాంతోపాటు జేడీయూ ఎన్డీఏ కూటమిలో ఉంది, బీజేపీతో కలిసి వెళ్తుంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఏంటి ఏం చెప్తారు? ఎందుకంటే ఉత్తరప్రదేశ్, బీహార్ కంటే కూడా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకా ఎస్ఐఆర్ కంప్లీట్ అవ్వాలి. ఎస్ఐఆర్ 36 లక్షలు ఏదో ఓట్లు, 65 లక్షల ఓట్లు తొలగించారని చెప్పి గొడవ చేస్తుంది ఆర్జేడీ. అవును సార్, 65 లక్షల ఓట్లు తొలగించారు. పార్లమెంటు ఎలక్షన్లో పోలైన ఓట్లలో చూసుకుంటే ఇది 12%. పోలైనవి కాదు, ఓన్లీ ఎన్రోల్ అయినాయి అంటే నమోదైన ఓట్లలో చూసుకున్నా కూడా 6-7%. అసలు ఈ 65 లక్షల ఓట్లు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోలవలేదని చెప్పగలరా? ఎందుకంటే గెలుపోటముల మధ్య వ్యత్యాసం కేవలం 34 లక్షలు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో
బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి 30 పార్లమెంట్లు, ఇండియా కూటమి 9, పప్పు యాదవ్ ఇండిపెండెంట్‌గా ఒక పార్లమెంట్ గెలుచుకున్నారు. బీహార్‌లో. హ్మ్. హ్మ్. ఇప్పుడు 65 లక్షల ఓట్లు పైచీలకు, ఒకటి మరణించినవి, 2 ఇక్కడ నివాసం ఉన్నాయి, మూడోది డూప్లికేట్ 2 చోట్ల ఉంటే ఒక చోట ఓటు తీశారు. హ్మ్. ఇవి 65 లక్షలు తొలగించబడ్డాయి. 65 లక్షల ఓట్లు 40 పార్లమెంట్ల మీద అంటే పార్లమెంటుకి 1,65,000 ఓట్లు తొలగించబడ్డాయి. హ్మ్. 1,65,000 ఓట్ల పైచీలకు మెజారిటీతో ఎన్డీఏ కూటమి గెలిచింది కేవలం 8 పార్లమెంట్లు. హ్మ్. అంటే ఈ ఓట్ల వ్యత్యాసం 22 పార్లమెంట్ల మీద రిఫ్లెక్ట్ అయి ఉంది 2024 పార్లమెంట్ ఎన్నికలు. హ్మ్. ఆ 22 పార్లమెంట్ల మెజారిటీతోనే ఎన్డీఏ కూటమి ఈరోజు అధికారంలో ఉంది. ఇన్ని లోపాలు, ఇన్ని జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలిని ఎలా చూడాలి? అవును. ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి, పార్లమెంట్ ఎలక్షన్లు కంప్లీట్ అయిన 4 నెలల్లో ముంబైలో 1,000,000 ఓట్లు యాడ్ చేయబడ్డాయి. అంటే ఒక అసెంబ్లీకి 27,000 పైచిలుకు ఓట్లు యాడ్ చేయబడ్డాయి. బీహార్‌లో ఒక అసెంబ్లీకి 27,000 పైచిలుకు ఓట్లు తీసివేయబడ్డాయి. హ్మ్. అంటే ఓడిపోతాను ముందే ఎన్డీఏ ఒప్పుకుందంటారా అక్కడ? ఎట్లా అంటారు? అలానే కంటే కూడా సార్, ఆ! పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్ర ఫలితాల్లో ఇండియా కూటమికి మెజారిటీ ఎక్కువొచ్చింది. హ్మ్. సో, ఆ మెజారిటీని దాటి రావాలంటే ఓట్లు యాడ్ చేయాలి. కాబట్టి అక్కడ యాడ్ చేయబడ్డాయి. హ్మ్. బీహార్ ఎన్నికల్లో ఏంటంటే ఆల్రెడీ రూలింగ్ గవర్నమెంట్ నితీష్ అండ్ బీజేపీ. అవును. అండ్ మొన్న పార్లమెంట్‌లలో వాళ్ళకి మెజారిటీ వచ్చింది. హ్మ్. ప్రభుత్వ వ్యతిరేకత లేదు అని చెప్పాలంటే ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గియాలి. అందుకని ఓట్లు డిలీట్ చేయబడుతున్నాయి. ఓకే. సో, ఎలక్షన్ కమిషన్ బీజేపీ తొత్తుగా మారిపోయింది అని చెప్పడానికి ఇలాంటి 100 కారణాలు చెప్పగలను నేను. ఓకే. ఒక్కొక్క రాష్ట్రము, ప్రతి రాష్ట్రంలో కూడా హ్మ్. ఆ రాష్ట్రంలో జరిగిన గ్యాంబ్లింగ్ వలన ఈరోజు గవర్నమెంట్ రూలింగ్‌లో ఉందని చెప్పగలను నేను. ఓకే. ఓకే సార్. అంటే మీరు ఎందుకంటే అక్టోబర్, నవంబర్‌లో వచ్చే అవకాశం ఉంది. మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు గెలుస్తారు? ఒకవేళ ఈ ఓట్‌లో ప్రస్తుతం మిగతా అయితే అన్ని సార్ తీసేస్తే? పోటాపోటీ వాతావరణం ఉంది బీహార్‌లో. హ్మ్. కాంగ్రెస్‌కి ఎడ్జ్ కూడా ఉంది. కాంగ్రెస్‌కి. ఎందుకంటే మొత్తం ప్రజలు 200 కొంచెం నమ్ముతున్నారు. ఓట్ చోరీ జరిగింది హ్మ్. అనే నమ్మకం అనేది ప్రజల్లో వచ్చింది, బలపడింది. ఓకే. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 56% ఓటింగ్ పోలైంది బీహార్‌లో. హ్మ్. అసెంబ్లీ ఎన్నికలంటే కొంచెం ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిద్ది. ఆబ్వియస్లీ ఏమైద్దంటే పార్లమెంట్ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి కొంత తేడా ఉంటది. అసెంబ్లీ అంటే కొంత ఓటింగ్ పర్సెంటేజీ యాడ్ ఆన్ ఉంటది. ఓకే. ఇప్పుడు 65 లక్షల ఓట్లు తొలగించబడ్డ తర్వాత నమోదైన ఓట్లలో పోలయ్యే ఓట్ల పర్సెంటేజ్ పెరిగిద్ది కదా! అంటే లేని ఓట్లు 65 లక్షలు తగ్గిస్తే ఒక 10% ఓటింగ్ పెరగాలి కదా! అంటే 56 ప్లస్ అసెంబ్లీ అడ్వాంటేజ్ 4 తీసుకుంటే 60, 60 ప్లస్ ఓ 10% తీసివేయబడ్డ ఓట్ల వలన పెరగాల్సిన ఓటింగు. ఓకే. 70% ఓటింగ్ పైన నమోదైతే అప్పుడు మాట్లాడదాం సార్. హ్మ్. ఎందుకంటే మేము జనాల్ని సర్వే చేయగలుగుతున్నాం. హ్మ్. ఈవీఎంలో ఉన్న ఓట్లను చేయలేకపోతున్నాం. హ్మ్. సో, ఆ రోజు నమోదైన ఓట్లను బట్టి చెప్పగలం. ఓకే. అది. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఎడ్జ్ ఉంది ఉందంటారు. సార్. కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది బీహార్‌లో. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రనీల్ గారు. ప్రస్తుత రాజకీయ అంశాలు అంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి అవ్వచ్చు, లేకపోతే దేశ రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ, మీ యొక్క రెస్పాన్స్‌ని తెలియజేశారు. నమస్కారం అండి. థాంక్ యూ వెరీ మచ్.